अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత పరశురామః. నిన్న మనము క్షణతత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం అని చెప్పుకున్నాం. క్షణము వాటి యొక్క క్రమంలో సంయమం చేయడం ద్వారా వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది అని చెప్పాం. వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది. కానీ ఆ వివేక జ్ఞానం విషయంలో కూడా విశేషంగా ఇక్కడ ఉదాహరణ ద్వారా మనకు విశదీకరించి చెప్పారు. మళ్ళా నెక్స్ట్ 53 సూత్రంలో ఆ వివేక జ్ఞానం అనేది ఏ రకంగా ఉంటుంది అది ఉదాహరణ ద్వారా మనకు ఏం చెప్పారంటే, జాతి లక్షణ దేశైర్ అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయోహో తతః ప్రతిపత్తి. తుల్యయోహో అంటే జాతి లక్షణ దేశ అన్యత అనవచ్ఛేద, తుల్య రెండు పదార్థాలకు మధ్య సమానత ఉన్నప్పుడు వాటి జాతి లక్షణ దేశ అన్యత అనవచ్ఛేద, అన్యత నిశ్చయం కావడం లేదు. నిశ్చయి రెండు పదార్థాల సమానత ఏ దానికి సమానంగా ఉందని చెప్పి నిశ్చయం కావడం లేదు అనమాట. నిశ్చయం కాలేనప్పుడు వాటికి నిశ్చయం ఎలా అవుతుందంటే తతః ప్రతిపత్తి అంటే ముందు చెప్పిన క్షణ తత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం చెప్పాం కదా, ఆ వివేకజ జ్ఞానం ద్వారా ఇది మనకు నిశ్చయం అవుతుంది. జాతి లక్షణ దేశం ఏంటి అనేది, ఆ వస్తు రెండు పదార్థాల మధ్య ఏంటి అనేది మనకు ఈ తతః ప్రతిపత్తి అంటే వివేకజ జ్ఞానం ద్వారా మనకు నిశ్చయం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. అంటే రెండు వస్తువుల మధ్య భేద జ్ఞానాన్ని, రెండు వస్తువుల మధ్య భేద జ్ఞానాన్ని జాతి లక్షణము దేశం ద్వారా స్థూలంగా అయితే మనం గుర్తించవచ్చు. కానీ సూక్ష్మతాపూర్వకంగా ఉన్నప్పుడు వాటిని ఎలా గుర్తించాలంటే అది వివేకజం జ్ఞానం ద్వారానే మనం వాటి ప్రతిపత్తి, వాటి యొక్క జ్ఞానం యథార్థంగా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. నిన్న చెప్పుకున్నాము. ఏం చెప్పామంటే ముందుగా వ్యాస భాష్యం చూడండి 53 సూత్రంలో నేను చెప్పుకున్నా అంటే తుల్యయోర్ దేశ లక్షణ సారూప్యే జాతి భేదో అన్యతాయా హేతు అని చెప్పాం. తుల్యంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఏంటివి? దేశ లక్షణ సారూప్యే, దేశము లక్షణము సమానంగా ఉన్నాయంట. ఒక పదార్థంలో రెండు పదార్థాల మధ్య రెండు వస్తువుల మధ్య దేశము లక్షణము రెండు సమానంగా ఉన్నాయి. తుల్యయో అంటే రెండు సమానమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, తుల్యయో దేశ లక్షణ సారూప్యే జాతి భేద అన్యతాయా హేతు. కానీ దాంట్లో ఉండే జాతి భేదం అన్యత వేరుగా విభేదించడానికి భేదకత్వాన్ని చెప్పడం కోసం జాతి కారణం అయిపోయింది. అందుకే జాతి కారణం, జాతి భేదో అన్యతాయా కారణం అంటే వేరుగా చెప్పడం కోసం, భేదించి విభాగంగా చెప్పడం కోసం ఇది కారణంగా అయిపోయింది. ఏ రకంగా అంటే గౌహు ఇయం, వడవా ఇయం ఇతే అని చెప్పుకున్నాము. అంటే ఇది ఆవు అని, ఇది అశ్వం అని చెప్పి ఇది భిన్న భిన్నంగా వాటి యొక్క జాతిని బట్టి తెలుస్తుంది. రెండు సమానంగా ఉన్నాయి, సమాన దేశము సమాన లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఆవుకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అదేవిధంగా వడవ అంటే అశ్వానికి కూడా, అంటే గుర్రానికి కూడా అదేవిధంగా కొన్ని లక్షణాలు ఉన్నాయట, సమానంగా కనిపించే లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చెవులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, అట్లా తోక కావచ్చు, ఇవన్నీ కూడా ఆవుకి ఎలా ఉన్నాయో అన్ని కూడా సమానంగా ఉన్నాయన్నమాట. దేశము లక్షణాలు కూడా సమానంగా కనిపిస్తాయి. కానీ వీటిని పృథకత్వం వేరుగా చేసేటువంటి తత్వం ఏదంటే జాతి. ఇది అశ్వజాతి, ఇది పశు జాతిలో ఆవు. అంటే దీని తత్వం మీద అని చెప్పి మనం యథార్థంగా మనకు ఆ జాతి ద్వారా తెలుస్తుంది. దీని లక్షణాలు వేరు, దీని యొక్క లక్షణాలు వేరు, ఈ పశు జాతి వేరు, ఈ పశు జాతి వేరు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట.
అదేవిధంగా ఇప్పుడు కేవలం మనము దేశము లక్షణము సమాన రెండు పదార్థాల మధ్య, ఇక్కడ రెండు పదార్థాలు రెండు ఆవుల మధ్య, రెండు పశు విశేషమైన అటువంటి ప్రాణుల మధ్య మన భేదకత్వాన్ని జాతి ద్వారా చూసాం. అదే రెండు వస్తువుల మధ్య ఏదైనా కావచ్చు, అదే విధంగా రెండు పశు విశేషణలు తీసుకున్నారన్న వాటి మధ్య తుల్య దేశ జాతీయత్వే. ఇప్పుడు దేశము జాతి సమానంగా ఉన్నాయంట. దేశము జాతి సమానంగా ఉన్నాయి, కానీ అక్కడ లక్షణం సమానంగా లేదు. లక్షణం లేదన్నమాట, లక్షణం కనిపించలేదు. తుల్య దేశ జాతీయత్వే లక్షణం అన్యత్వకరం కాలాక్షి గౌహు స్వస్తిమతి గౌహీతి ఇక్కడ ఉదాహరణ ఇచ్చామట. కానీ ఒక్కోసారి దేశము జాతి సమానంగా ఉన్నప్పుడు రెండు వస్తువుల మధ్య, రెండు విశిష్టమైన ప్రాణుల మధ్య వాటిని ఎలా గుర్తించాలంటే, వాటిని గుర్తించడానికి ముఖ్యమైన కారణము లక్షణం అన్యత్వకరం. లక్షణం అనే అన్యత్వం అంటే భేదకత్వాన్ని చూపిస్తుంది. లక్షణం అనేది భేదకత్వాన్ని చూపిస్తుంది. ఏ రకంగా చూపించింది భేదకత్వాన్ని అంటే, ఇక్కడ కాలాక్షి గౌహు అంటే నలుపు వర్ణములు కలిగినటువంటి నలుపు కళ్ళు, అంటే నల్లపు రంగులో ఉన్నటువంటి కళ్ళు, అంటే కొన్ని ఆవులకు కనురెప్పల చుట్టూ నల్లగా వచ్చి ఉంటుందండి. అలాగా ఆ నలుపు వర్ణము కలిగినటువంటి కళ్ళు ఏ ఆవుకైతే ఉన్నాయో అది స్వస్తిమతి గౌహు, ఏదో ఆవుకైతే స్వస్తిక చిహ్నంలో ఉన్నటువంటి రంగు బిరంగులుగా ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అట్లాగా ఇక్కడ లక్షణం ద్వారా అక్కడ నలుపు వర్ణంలో ఉన్నటువంటి కళ్ళు అని చెప్పాము, ఇక్కడ స్వస్తిక చిహ్నంలో ఉన్నటువంటి చిహ్నం అని చెప్తున్నాం, స్వస్తిక చిహ్నం ఉన్నటువంటి ఆవు అని చెప్తున్నాం అంట. అక్కడ లక్షణాలను బట్టి ఇది రెండింటికి పృథకత్వాన్ని చూపిస్తున్నాం అంట. అందుకే లక్షణం కారణమైంది పృథకత్వంలో చెప్పడంలో, అంటే భిన్న భిన్నం అని చెప్పడంలో లక్షణం కారణమైంది అని చెప్పారు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ముందుగా దేశము లక్షణం సమానంగా ఉన్నప్పుడు జాతి కారణమైపోయింది, దాని భేదకత్వం చెప్పడం కోసము. మళ్ళీ రెండు దాంట్లో దేశము జాతి సమానంగా ఉన్నప్పుడు లక్షణం కారణమైంది భేదత్వాన్ని చూపించడంలో. ఇప్పుడు రెండు ద్వయో ఆమలకయో జాతి లక్షణ సారూప్యాత్, రెండు ఆమల కంటే ఆవల అంటే ఉసిరిక మీద ఆ విషయంలో చెప్తున్నాడు. ఉదాహరణ తీసుకొని రెండు ఉసిరికాయల మధ్యన భేదకత్వం ఎలా గుర్తించాలని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ. ద్వయో ఆమలకయోదు జాతి లక్షణ సారూప్యాలు, ఇక్కడ జాతి సమానంగా ఉంది, లక్షణం సమానంగా ఉంది. అటువంటిప్పుడు మనకు వాటి భేదకత్వం ఎలా తెలుస్తుందంటే దానికి సమానం చెప్పారు. జాతి లక్షణ సారూప్యాలు దేశ భేదో అన్యత్వకరం, దేశ భేదం ద్వారా, దేశ స్థాన విశేషం ద్వారా ఇది పూర్వ దేశానికి సంబంధించింది, ఉత్తర దేశానికి సంబంధించింది చెప్పి ఐడెంటిఫై చేయవచ్చు అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేశ భేదో అన్యత్వకరం, ఇదం పూర్వం ఇదం ఉత్తరం, ఇది పూర్వ దేశానికి సంబంధించింది, ఇది ఉత్తర దేశానికి సంబంధించింది. జాతి ఒకటే, లక్షణం ఒకటే, అన్ని స్వరూపంలో రూపవర్ణంలో కూడా ఒకే విధంగానే, కానీ యొక్క స్థాన భేదాన్ని బట్టి కూడా ఆ దాంట్లో మార్పులు ఉంటాయండి. ఆ వస్తువులు, ఆ పదార్థంలో, ఆ ఆమలకంలో అంటే ఉసిరికాయలు మార్పులు ఉంటాయన్నమాట. స్థాన భేదాన్ని బట్టి కూడా, ప్రాంత భేదాన్ని బట్టి కూడా ఆ వస్తువులు, ఆ పదార్థంలో మార్పులు కనిపిస్తాయి. అందుకే ఇది పూర్వం ఇది ఉత్తరం అని చెప్పి మనం కనుక్కోవచ్చు. ఇది దేశ లక్షణం ద్వారా దేశ భేదత్వం ద్వారా మనం దాన్ని భిన్నత్వాన్ని గుర్తించవచ్చు. అదే విషయం కొంచెంగా చెప్తున్నాడు. యదాతు పూర్వం ఆమలకం అన్య వ్యగ్రస్య జాతు ఉత్తర దేశ ఉపావర్త్యతే తదా తుల్య దేశత్వే పూర్వం ఏతద్ ఉత్తరం ఏతదితి త్రవిభాగం అనుపపత్తి. యదాతు ఎప్పుడైతే పూర్వం ఆమలకం అంటే పూర్వ దేశానికి సంబంధించిన ఆమలకం అంటే ఉసిరికాయ అనేది అన్య వ్యగ్రస్య జాతు అంటే ఒక వ్యక్తి అన్య విషయంలో అంటే అక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి వ్యక్తి అన్య విషయంలో వ్యగ్రమైనప్పుడు ఆ ఉత్తర దేశంలో ఉండి తీసుకొచ్చి పూర్వ దేశంలో ఉన్న ఆమలకాన్ని తీసుకొచ్చి ఉత్తర దేశంలో పెట్టాడు, అంటే మార్చి పెట్టారన్నమాట. అలాగా అన్య వ్యగ్రస్ అంటే వేరే విషయంలో వ్యగ్రమైనప్పుడు అంటే ఆసక్తుడు అయినప్పుడు అన్య వ్యగ్రస జాతు అంటే జాత ఏదైతే వ్యక్తి ఉన్నదో ఉత్తర దేశ ఉపావర్త్యతే అంటే ఉత్తర దేశంలో తీసుకొచ్చి పెట్టాం. పూర్వ దేశంలో ఉండే ఆమలకాన్ని ఉత్తర దేశంలో తీసుకొచ్చి పెట్టామన్నమాట. కదా అప్పుడు తుల్య దేశం అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి తుల్య దేశంలో ఉన్నప్పటికీ కూడా తుల్య దేశత్వే పూర్వం ఏతద్ ఉత్తరం ఏతద్ ఇది పూర్వ దేశానికి సంబంధించింది, ఇది ఉత్తర దేశానికి సంబంధించింది అని చెప్పి ప్రవిభాగం అనుపపత్తి. అక్కడ ప్రవిభాగం చేసుకోలేడు, ఎందుకంటే అర్థం కూర్చోలేదు. అక్కడ జాతి లక్షణం సమానంగా ఉన్నాయి, కానీ ఆ దేశ భేదాన్ని సూక్ష్మంగా స్థూలంగా చెప్పవచ్చు, ఆకృతిలో రంగు రూపంలో విధంగా ఉంటేనా, కానీ లోపల ఎట్లా తెలియదు కదా, ఆ స్థాన భేదం కూడా కనుక్కోలేమన్నమాట. అందుకే ప్రవిభాగం అనుపపత్తి. రెండు మార్చేసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అదని గుర్తించలేడు. మరి ఎలా గుర్తించగలుగుతాడు అంటే అసందిగ్ధేన చ తత్వజ్ఞానేన. మామూలుగా తత్వజ్ఞానం అంటే సందిగ్ధం ఉండకూడదు,
తత్వజ్ఞానం అసందిగ్ధంగా ఉంటుందండి, సందేహరహితంగా ఉంటుంది. కాబట్టి అసందిగ్ధైన చ తత్వజ్ఞానైన భవితవ్యం, తత్వజ్ఞానం అసందిగ్ధంగా ఉండాలి, దాని సందేహం ఉండకూడదు. కాబట్టి ఇత్యతః ఇదం ఉక్తం, ఏం చెప్పాడు, అందుకే సందిగ్ధంగా ఉండకూడదు, సందేహరహితంగా ఉండాలి. అందుకే ఈ విషయం ఏం చెప్పా, ఎలా తెలుస్తుంది మళ్ళా ఇది పూర్వ దేశానికి సంబంధించింది, ఉత్తర దేశానికి సంబంధించింది అని చెప్పి అంటే తతః ప్రతిపత్తి వివేక జ్ఞానాదితి, వివేక జ్ఞానం ద్వారా అది మన ప్రతిపత్తి తెలుస్తుంది, ఇది ఉత్తర దేశానికి సంబంధించింది, ఇది పూర్వ దేశానికి సంబంధించింది అని చెప్పి. ఆ దేశం విషయంలో కూడా వివేక జ్ఞానం లేకపోయింది అనుకోండి, ఇది పూర్వ దేశంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే ఆ పూర్వ దేశంలో ఉన్నప్పుడు దేశకాల క్షణం యొక్క పరిస్థితి వేరు, ఉత్తర దేశంలో ఉత్పన్నమైన ఆమలకు ఏమైతే ఉందో దాని దేశకాల పరిస్థితి యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయన్నమాట. అది భిన్నత్వాన్ని మనం ఒక సూక్ష్మ బుద్ధి ద్వారా, విశేషమైన జ్ఞానం ద్వారా మనం గుర్తించగలుగుతాం, సామాన్యంగా గుర్తించలేమంట. అందుకే ఇక్కడ ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి అక్కడ ముందు ఇది పూర్వ దేశానికి సంబంధించింది, ఉత్తర దేశానికి సంబంధించింది చెప్పామంట, అక్కడ ఉంచాం. కానీ రెండు వేరే విషయంలో లీనమైనప్పుడు దాన్ని మార్చేసినప్పుడు ఆ వ్యక్తులు గుర్తించలేకుండా ఉన్నాడు. కానీ అది ఎలా గుర్తించగలుగుతామంటే వివేక జ్ఞానం ద్వారా గుర్తించగలుగుతామని చెప్పి ఇక్కడ చెప్పాడు. వాటి ప్రతిపత్తి ఎలా అవుతుంది, తతః ప్రతిపత్తి వివేక జ్ఞానాత్ ఇది, వివేక జ్ఞానం వల్ల అది ఉత్పత్తి కలుగుతుంది, అంటే వాటి యొక్క నిశ్చయం కలుగుతుంది అని ఇక్కడ మనం చూసామన్నమాట. అంటే ఈ విషయాన్ని వివేకం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని ఇక్కడ చెప్పామట. ఇదే విషయాన్ని ఏ రకంగా ఎందుకు తెలుసుకుంటాం, అట్లా ఏ రకంగా తెలుసుకుంటాం అని ఇంకా దాన్ని విశదీకరించి చెప్పాడు. కథం ఏ రకంగా తెలుసుకుంటాం, ఇది పూర్వ దేశానికి స్థాన విశేషాన్ని బట్టి, ఇది పూర్వ దేశానికి సంబంధించింది, ఇది ఉత్తర దేశానికి సంబంధించింది అని చెప్పి అది ఎలా తెలుసుకుంటామంటే ఆ విషయం చెప్తున్నారు చూడండి. కథం ఎలాగా అంటే పూర్వ ఆమలక సహ క్షణో దేశ ఉత్తర ఆమలక సహ క్షణో దేశాత్ భిన్న. పూర్వ ఆమలక సహ క్షణో దేశ అంటే పూర్వ దేశంలో ఉన్నటువంటి ఆమలకం ఏదైతే ఉందో, ఉసిరికాయ ఏదైతే ఉందో అక్కడ పూర్వ ఆమలక సహ క్షణో దేశ అంటే ఆ పూర్వ దేశంలో ఉన్నటువంటి ఉసిరికాయ ఏదైతే ఉందో ఆ క్షణంలో ఉన్నటువంటి లక్షణాలు అక్కడ భిన్నంగా ఉంటాయి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఉత్తర ఆమలక సహ క్షణం అక్కడ ఉండే క్షణ విశేషంలో ఏదైతే ఉందో, క్షణ విశేషంలో అక్కడ వాతావరణ విశేషాన్ని బట్టి అక్కడ భిన్నంగా ఉంటుందట. ఉత్తర ఆమలక సహ క్షణం దేశాత్ భిన్న అంటే ఉత్తర దేశంలో ఉండేటువంటి స్థానం కంటే పూర్వ దేశంలో స్థానం భిన్నంగా ఉందన్నమాట. అంటే ఈ ఉత్తర దేశ స్థానం కంటే కూడా పూర్వ దేశంలో ఉండే క్షణము ఈ ఉత్తర దేశంలో క్షణ కాలం జరిగినటువంటి స్థాన విశేషాన్ని బట్టి కొన్ని ఏవైతే మార్పులు జరుగుతాయో అవి భిన్నంగా ఉన్నాయి. దాన్ని బట్టి భిన్నత్వాన్ని గుర్తిస్తామట. మరి స్థాన విశేషాన్ని బట్టి వాతావరణం బట్టి మనం చెప్పుకుంటాం ఉత్తర దేశంలో ఉంటుందండి, ఉత్తర భారతదేశంలో అక్కడ శీతలత్వం ఎక్కువగా ఉంటుంది, మన దక్షిణ భారతదేశంలో ఉష్ణత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే స్థానం దేశం అంతా ఒకటే, కానీ స్థాన భేదం ఏంటి, స్థానంలో కొన్ని భిన్నత్వం ఉంది. అక్కడ ఉష్ణత్వం ఉంటుంది, అక్కడ శీతలత్వం ఉంటుంది, ఇక్కడ ఉష్ణత్వం ఉంటుంది అన్నమాట. అలా స్థాన భేదంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి, అది మనం వివేకం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి భిన్నత్వాన్ని మనకు కనిపిస్తుంది. కాబట్టి పూర్వ దేశంలో ఉండే ఆమలకానికి అక్కడ ఉండే క్షణ విశేషం వేరుగా ఉంటుంది, ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉండే క్షణ విశేషం భిన్నంగా ఉంటుంది. కాబట్టి అది భిన్నత్వానికి ద్యోతకము, భిన్నత్వాన్ని గుర్తిస్తుంది, భేదకత్వాన్ని గుర్తిస్తుంది అని చెప్పామంట ఇక్కడ. తేచ మళ్ళీ అదే విషయం చూడు, తేచ ఆమలకే స్వదేశ క్షణానుభవ భిన్నే. తేచ అంటే ఆ వాటిలో, తేచ ఆమలకాల్లో అంటే ఆ ఉసిరికాయల్లో స్వదేశ క్షణానుభవ భిన్నే అంటే ఆ స్వదేశంలో అంటే పూర్వ దేశంలో ఉండే అనుభవ క్షణం యొక్క అనుభూతి భిన్నంగా ఉంటుందంట. అది స్థానం కొన్ని వెనక ఒక్కొక్క వాతావరణంలో కొన్ని ముందు వస్తుంటే కొన్ని లేటుగా వస్తుంది, అన్ని ఒకేసారి ఫలాన్ని ఇవ్వ కదా. ఒక్కొక్క దేశంలో మామిడికాయలు ఉంటాయండి, అది మనకి ఇక్కడ ఎండ్ అవుతూ ఉంటాయి, కానీ కొన్ని దేశాలు ఇంకా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అది కూడా అదే తత్వాన్ని ఉన్నాయి. మామిడి పండ్లు ఏవైతే రసం ఉంటుందో, ఏవైతే గుణాలు ఉంటాయో అవే గుణాలు పక్క దేశంలో ఉత్పన్నమైనటువంటి గుణాలు కూడా అదే లక్షణాలు ఉంటాయి. కానీ అది ప్రాంత భేదాన్ని బట్టి, స్థాన భేదాన్ని బట్టి దాంట్లో మార్పులు వచ్చే వెనక ముందు వస్తున్నాయి. ఇక్కడ అంటే ఆ ఆమలకం ఇక్కడ కూడా ఏదైతే ఆ క్షణంలో ఉత్పన్నమైందో ఆ ఉత్తర దేశంలో ఉత్పన్న క్షణం ఏదైతే ఉందో అవి భిన్న భిన్న స్థానంలో ఉన్నాయి, భిన్న భిన్న కాలంలో ఉన్నాయి. భిన్న భిన్న క్షణం అంటే కాలం యొక్క అత్యంత సూక్ష్మ భాగాన్ని మనం క్షణం అని చెప్పుకున్నాం. ఆ క్షణము వేరు, ఈ క్షణం వేరు. అంటే పూర్వ దేశంలో ఉత్పన్నమైనటువంటి ఉసిరికాయ యొక్క క్షణం వేరు, కాలం వేరు. ఉత్తర దేశంలో ఉత్పన్నమైనటువంటి ఉసిరికాయ యొక్క కాలక్షణం వేరు, భిన్న భిన్నంగా ఉంది. అంటే ఆ భిన్నత్వం ఇక్కడ మనకు భేదకత్వాన్ని ద్యోతిస్తుంది అన్నమాట. అది తేచ ఆమలకే స్వదేశ క్షణానుభవ భిన్య, అది స్వదేశంలో ఉన్నప్పుడు ఆ కాలం యొక్క క్షణము అది భిన్నంగా ఉంది. అన్య దేశ క్షణానుభవస్తు తయో అన్యత్వే హేతు ఇది.
ఇప్పుడు పూర్వ దేశంలో ఉండే ఆమలకత్వాన్ని భిన్నత్వాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఇది ఉత్తర దేశంలో ఉండే ఆమలకి ఈ రకంగా ఉంటుందని చెప్పి ఒకటి తెలుసుకుని రెండు ఆటోమేటిక్ తెలిసిపోతున్నమాట. అందుకే ఉత్తర దేశంలో ఆమలకం యొక్క కాలక్షణం ఈ రకంగా ఉంటుంది, ఈ రకం ఉత్పన్నమైంది, ఈ రకంగా లేదంటే ఇది వేరే కాలంలో వేరే ఋతువులో ఉత్పన్నమైందని చెప్పి కొంచెం లేటుగా ఉత్పన్నమైందని చెప్పి మనం తెలుస్తున్నమాట. కాబట్టి అన్య దేశ క్షణానుభవస్తు తయో అన్యత్వే హేతు, వాళ్ళన్నిటి మధ్యలో వేరుగా భేదకత్వాన్ని చూపడంలో ఇది కారణము. అన్యత్వే హేతు అంటే కారణము. కాబట్టి ఈ దృష్టాంతంతో అంటే పూర్వ దేశంలో ఉండేటువంటి ఉష్ణికాయ ఏ కాలంలో ఉత్పన్నమైందో, ఏ క్షణంలో ఉత్పన్నమైందో, అది ఉత్తర దేశంలో ఉత్పన్నమైన క్షణకాలం కూడా అది భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ దృష్టాంతం చేత మనం ఏతైన దృష్టాంతేన పరమాణు తుల్య జాతి క్షణ దేశస్య పూర్వ పరమాణు దేశ సహ క్షణ సాక్షాత్కరణాత్ ఉత్తరస్య పరమాణో తద్దేశానుపపత్తౌ ఉత్తరస్య తద్దేశానుభవో భిన్నః. ఎందుకు? సహక్షణ భేదాత్ తయో ఈశ్వరస్య యోగినః అన్యత్వ ప్రత్యయో భవతి ఇతి. చూడు, ఈ పైన చెప్పిన దృష్టాంతాన్ని ఆధారం చేసుకుని మన సూక్ష్మ పరమాణువు తీసుకుంటున్నాం అన్నమాట. ఏ రకంగా? ఏదైనా పరమాణు తుల్య జాతి, ఒక పరమాణు అనేది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది కదా, ఆ పరమాణు తుల్య జాతి లక్షణ దేశస్య, తుల్యంగా సమానంగా జాతి లక్షణ దేశ సమానంగా ఉన్నాయి. అప్పుడు పూర్వ పరమాణు దేశస్య, ఆ పూర్వ పరమాణులో పూర్వ దేశంలో ఉన్న పరమాణు ఏదైతే ఉందో పూర్వ పరమాణు దేశస్య సహ క్షణ సాక్షాత్కరణాత్, ఆ పూర్వ పరమాణు ఎక్కడైతే ఏ దేశం ఉత్పన్నమైందో దాని యొక్క దేశ జాతి లక్షణాలను సాక్షాత్కారం చేసుకోవడం వలన ఏ రకంగా క్షణము తత్క్రమంలో మనం సాక్షాత్కారం ఏ విధంగా చేస్తాం, సంయమం చేసి వివేకజ్ఞ ఏ విధంగా ఉత్పన్నం చేసుకుంటాం, ఆ రకంగా వాటిని పూర్వ పరమాణు దేశ సహక్షణ సాక్షాత్కరణాత్, అది పూర్వ పరమాణు ఏ క్షణంలో ఏ కాలంలో ఉత్పన్నమైంది, ఏ కాలంలో అది ఆ స్థితిలో ఉంది, దాన్ని సంయమం ద్వారా సాక్షాత్కారం చేసుకున్నప్పుడు, ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడు సహ క్షణ సాక్షాత్కారం చేసుకోవడం వలన ఉత్తరస్య పరమాణు, ఉత్తర దేశంలో ఉండే పరమాణు ఏదైతే ఉందో దేశానుపత్తౌ ఉత్తరస్య తద్దేశాను ఉపపత్తౌ ఉత్తరస్య, ఆ దేశంలో ఉండే క్షణకాలం ఏదైతే తెలుసుకున్నా అది ఉత్తర దేశం యొక్క పరమాణు ఏ రకంగా ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకే తద్దేశానుభవం భిన్న, అంటే పూర్వ దేశంలో ఉండే పరమాణు యొక్క కాలక్షణము భిన్నంగా ఉంది, ఉత్తర దేశంలో ఉండే కాలక్షణం యొక్క అనుభవం భిన్నంగా ఉంది. అనుభవంలో భిన్నత కనిపిస్తున్నమాట. పూర్వ పరమాణులో ఉన్నప్పుడు అనుభవం ఈ రకంగా ఒక రకంగా ఉంటుంది, ఉత్తర దేశంలో పరమాణు ఏదైతే ఉందో దాని యొక్క అనుభవం భిన్నంగా ఉంటుంది. ఆ అనుభవ భిన్నత్వాన్ని బట్టి ఇది పృథకత్వం, ఇది పూర్వ దేశానికి సంబంధించింది పరమాణు, ఇది ఉత్తర దేశానికి సంబంధించిన పరమాణు అని చెప్పి మనం గుర్తించగలుగుతాం అన్నమాట. అందుకే అనుభవ భిన్నతనే మనకు భేదకత్వానికి కారణము. అందుకే తద్దేశానుభవ భిన్నంగా ఉంది. ఎందుకు? సహక్షణ భేదాత్ తయో ఈశ్వరస్య యోగిన అన్యత్వ ప్రత్యయో భవతి. ఎందుకంటే ఆ సాక్షాత్కరణం అనేది ఎవరికి? ఈశ్వరస్య యోగిన, అంటే సాక్షాత్ ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి యోగి పురుషుడు ఎవరైతే ఉన్నారో వారికి సంయమం ద్వారా, అంటే క్షణ తత్క్రమంలో సంయమం చేయడం ద్వారా, అటువంటి వివేక జ్ఞానం ద్వారానే ఈ సూక్ష్మ భేదకత్వాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పారన్నమాట. కాబట్టి భిన్నత్వం సహక్షణ భేదాత్, ఆ క్షణంలో ఉండే భేదాన్ని బట్టి ఈశ్వరస్య యోగిన, అంటే ఐశ్వర్యయుక్తమైనటువంటి యోగికి, అంటే విభూతి సిద్ధమైనటువంటి యోగికి, ఈశ్వరస్య అంటే విభూతి అని అర్థం అన్నమాట, ఐశ్వర్యం అని అర్థం. ఈశ్వరస్య యోగిన అంటే ఐశ్వర్యం కలిగినటువంటి విభూతి కలిగినటువంటి యోగికి అన్యత్వ ప్రత్యయో భవతి, వేరే పృథకత్వం యొక్క జ్ఞానం, ప్రత్యేక జ్ఞానం అతనికి కలుగుతుంది. ఏ విధంగా అయితే ఒక పూర్వ దేశంలో ఉండే ఉసిరికాయను ఉత్తర దేశంలో ఉండే ఉసిరికాయ యొక్క స్థాన విధాన్ని బట్టి ఏ విధంగా గుర్తించగలుగుతామో, అలాగే పరమాణు విషయంలో కూడా ఆ దేశ కాలక్షణం యొక్క భిన్నత్వాన్ని బట్టి, అనుభూతిని బట్టి మనము ఇది భిన్నత్వంగా ఉందని చెప్పి మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు మనకు ఆ విషయం అది యథార్థంగా తెలుస్తుంది. కానీ ఈ రకంగా సూక్ష్మంగా గుర్తించడానికి లక్షణం ఏంటి? వివేక తతః ప్రతిపత్తి, వివేక జ్ఞానం ద్వారా ఆ ప్రతిపత్తి, ఆ విశిష్టమైన జ్ఞానం మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఏ రకంగా చూడాలని చూపిస్తున్నామట. ఆ రకంగా చూసినప్పుడు మనకు క్షణము తత్క్రమంలో సంయమం చేసినప్పుడు ఆ భిన్నత్వం మనకు కనిపిస్తుంది అని చెప్పి చూసాం. ఇదే విషయాన్ని మళ్ళీ అపరేతు వర్ణయంతి, ఈ విషయాన్ని ఇంకో రకంగా చెప్తున్నామట. వేరే ఆచార్యులు, వేరే యోగ సాధకులు అపరేతు వర్ణయంతి అంటే సాంఖ్యాచార్య అని చెప్పి ఇక్కడ ఉల్లేఖనం ఉంది. అన్ని వేరే సాంఖ్యాచార్యం అంటున్నా అంటే అపరేతు వర్ణయంతి, వేరే ఆచార్యులు వర్ణిస్తున్నామట. ఏ అంత్య విశేష తే అన్యతా ప్రత్యం కుర్వంతి ఇది, ఏవైతే అంత్య విశేషం ఉంటాయో, ఏవైతే అంతిమంలో విశిష్టంగా ఉంటాయో అవే భేదకత్వానికి కారణము. అంత్య విశేష, ఏదైనా ఒక పదార్థంలో అంత్య విశేషాలు ఏవైతే ఉన్నాయో, అంత్య విశేష అంటే విశిష్టమైన పదార్థాలు ఏవైనా కావచ్చు, అంతిమంలో ఏవైతే ఉన్నాయో అవే అన్యత్వానికి అంటే భేదకత్వానికి కారణము అని చెప్పి ఇక్కడ చెప్తున్నామట. చూడండి,
అపరేతు వర్ణయంతి ఏ అంత్య విశేష, అంత్యములో ఏవైతే విశేషాలు ఉన్నాయో, అంత్య విశేషాలు ఏవైతే ఉన్నాయో అవే భేదకత్వానికి కారణము. అంత్య విశక్తి అన్యతా ప్రత్యయం కురువంతి, అన్యత భిన్నత్వాన్ని వేరు చేస్తాయి, భిన్నత్వాన్ని ఉత్పన్నం చేస్తాయి అని చెప్పి ఇక్కడ అన్యతా ప్రత్యయం కురువంతి అంటే భిన్నత్వాన్ని ఉత్పన్నం చేస్తాయి. తత్రాపి అక్కడ కూడా దేశ లక్షణ భేదో మూర్తి వ్యవధి జాతి భేదాశ్చ అన్యత్వే హేతు. అక్కడ కూడా మన తత్రాపి అక్కడ ఏది భేదం అంట, దేశ లక్షణ భేద మూర్తి వ్యవధి జాతి భేదాశ్చ అన్యత్వే హేతు. ఇక్కడ కూడా మనకు దేశ భేదము, లక్షణ భేదము, మూర్తి అంటే అవయవ సన్నివిశేష భేదం, వ్యవధాన జనిత భేదము, వ్యవధి అని ఇచ్చారు కదా, వ్యవధి అంటే వ్యవధాన జనిత భేదం అంటే అడ్డంగా ఉన్నప్పుడు ఆ భేదం ద్వారా, వ్యవధాన జనిత భేదం ద్వారా, జాతి భేదం ద్వారా, వీటిలో అంటే ఈ లక్షణాలు భేదకత్వంలో కారణమవుతాయి. దేశ లక్షణ భేదము, వ్యవధాన భేదం ద్వారా, జాతి భేదం ద్వారా అన్యత్వే హేతు. ఇవన్నీ కూడా పృథకత్వాన్ని భేదకత్వం చూపించడం ఇవన్నీ కారణము, ఇవన్నీ లక్షణాలే కారణము అని చెప్పారు. కానీ పక్కన చెప్పిన మన క్షణ భేదస్తు యోగి బుద్ధి గమ్య ఏవ ఇది. క్షణ భేదస్తు కానీ ఈ క్షణ కాలం ఇప్పుడు ఎందుకంటే అత్యంత సూక్ష్మ కాలం క్షణం అని చెప్పాం, అత్యంత సూక్ష్మ కాలం అవుతుందని క్షణం అని చెప్పాం. ఆ సూక్ష్మ భేదం ఎలా అవుతుంది, అది సూక్ష్మ భేదం మటుకు క్షణ భేదాస్తు యోగి బుద్ధి గమ్య ఏవ. యోగి బుద్ధి గమ్యములు అంటే బుద్ధి ద్వారా యథార్థంగా తెలుస్తుంది. యోగికి స్థూల లక్షణాలు మనకు జాతి లక్షణ భేదాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పి దేశము లక్షణము భేదము, మూర్తి అంటే వ్యవధాన జనితమైనటువంటిది, జాతి జనితమైనటువంటిది మన లక్షణాలు, అవి వ్యవధానం ద్వారా తెలుస్తాయి. కానీ క్షణ భేదాస్తు క్షణం ద్వారా అత్యంత అల్పకాలం ఏదైతే ఉందో వాటి యొక్క భేదం మటుకు యోగ బుద్ధి గమ్య ఏవ. ఆ యోగి వ్యక్తికి బుద్ధి ద్వారా అవగతం అవుతుంది, బుద్ధి ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న పాట చెప్పుకున్నామట, ఒక వస్తువు ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం క్రమంగా ఉచ్చరిస్తున్నాం, క్షణము తత్క్రమంలో మనం సంయమం చేసినప్పుడు క్రమంగా ఉచ్చరిస్తున్నాం అంటే ఆ వర్ణం ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది. కానీ ఇక్కడ మటుకు అది మనకి కనిపించడం లేదు. కానీ ఆ శబ్దం యొక్క జ్ఞానం మనకు తెలుస్తుంది. ఆ శబ్దం యొక్క జ్ఞానం తెలుస్తుంది అంటే ఏంటి, అది నష్టం కాలేదు. ఎక్కడుంది, బుద్ధి గమ్యమైంది. ఆ యోగి పురుషుడికి ఎవరైతే శ్రవణ శక్తి ద్వారా ఏదైతే వింటున్నారో అది బుద్ధి గమ్యం ద్వారా మనకి యథార్థంగా తెలుస్తుంది. అది ఉంది కాబట్టి మనకు బుద్ధి గమ్యం ద్వారా యథార్థం కనిపిస్తుంది కాబట్టి దాన్ని అర్థం తీసుకొని దాన్ని ప్రయోగం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా అదే విధంగా క్షణ భేదం ఏదైతే ఉందో, అల్పకాలం ఏదైతే క్షణకాలం ఏదైతే ఉందో అది యోగ బుద్ధి గమ్య ఏవ, యోగికి బుద్ధి ద్వారా అది అవగతం అవుతుంది అని చెప్పారు. ఇదే విషయాన్ని అథ ఉక్తం మూర్తి వ్యవధి జాతి భేద భావాత్ నాస్తి మూల పృథకత్వం ఇది వార్షగణ్య ఆచర్యం అంటున్నా. అంటే అందుకే ఈ విషయం ఏం చెప్పా అంటే మూర్తి వ్యవధి జాతి భేద అభావాత్. ఇక్కడ ఈ మూల ప్రకృతి ఉంది కదా, మూల ప్రకృతి బ్రహ్మాండంలో ప్రకృతి, జీవాత్మ, అది ఈశ్వర, ఈ మూడు తత్వం అనాది కదా. అందులో ప్రకృతిత్వం అనేది ఈ మూర్తి వ్యవధి జాతి భేద అభావ, వీటిలో ఈ భేదాలు లేవంట. జాతి భేద అభావాత్ నాస్తి మూల పృథకత్వం ఇది. అంటే మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో దాంట్లో ఈ భేదాలు లేవు. ఏవి, జాతి భేదం కానీ, వ్యవధాన భేదం కానీ, మూర్తి భేదం కానీ, ఈ భేదాలు లేవు అనమాట. కాబట్టి అందుకే అపృథకత్వం, అందుకే ప్రకృతి అనేది వేరువేరుగా లేదు, అంటే ఒకే సమూహంగా ఉంది, సమూహంగానే మనకు అవగతం అవుతుంది. పృథకత్వంగా వేరువేరుగా చూడండి, ప్రకృతి తత్వం మూడుగా పూర్తిగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు, సమూహ రూపంగా కనిపిస్తున్నాడు, వేరువేరుగా చూడటం లేదు. అందుకే అలాగా మూర్తి వ్యవధాన జాతి ద్వారా ఉత్పన్నమైనటువంటి భేద జ్ఞానం లేదు కాబట్టి మూల ప్రకృతి అనేది పృథకత్వంగా అంటే వేరువేరుగా కనిపించడం లేదు. మూల ప్రకృతిని సమూహ రూపంలో మనం పూర్తి తత్వ రూపంలోనే, పదార్థ రూపంలోనే మనం ఆ ప్రకృతి తత్వాన్ని చూస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నాము. సో ఏదైనా మనం ప్రకృతి తత్వాన్ని పూర్తి యథార్థంగా సూక్ష్మంగా తెలుసుకోవాలంటే క్షణము క్రమంలో సంయమం చేయడం ద్వారా వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఆ వివేక జ్ఞానం ద్వారా మనము ఈ తుల్య జాతీయుల మధ్య, సమాన దేశాల మధ్య ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క పరిజ్ఞానాన్ని మనం వివేక జ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి మనం ఇక్కడ చూసామండి. కాబట్టి ఈ రకంగా వార్షిక ఆచర్య ఏం చెప్పారంటే మూర్తి వ్యవధాన జాతి భేదంతో
ఆ పృథకత్వ రూపంలో కనిపించలేదు. అందుకే అభావ నాస్తి మూల పృథకత్వం ఇది పృథకత్వం కనిపించడం లేదు, ఒకే విధంగా ఉంటుంది అని మనం ఇక్కడ చూసినామండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందండి? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు వివేక జ్ఞానం చెప్పాం. ఆ వివేక జ్ఞానానికి లక్షణం ఏంటి? వివేక జ్ఞానం ద్వారా ఇవి మనము ఏం చెప్పాము, దేశకాల జాతి అనిశ్చయంగా ఉన్నప్పుడు దాన్ని వివేక జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేశ జాతి దేశ కాలం ద్వారా మనకు అనిశ్చయంగా ఉన్నప్పుడు దాన్ని వివేకం ద్వారా తెలుసుకోవాలని చెప్పి మన సూత్రం చూసాం. ఇప్పుడు చూసాం, జాతి లక్షణ దేశాలతో అనవచ్ఛేద, అదే నిశ్చయం కానప్పుడు తతః ప్రతిపత్తి అంటే వివేక జ్ఞానం ప్రతిపత్తి తెలుసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఆ వివేక జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి, ఆ వివేక జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, వివేక జ్ఞానం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఇక్కడ కొన్ని లక్షణాలు, స్థూల లక్షణాలు చూపిస్తున్నారు. అది చూడండి, తారకం 54వ సూత్రము, తారకం సర్వ విషయం సర్వతా విషయం అక్రమం చ ఇది వివేకజం జ్ఞానం. వివేక జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి అంటే అది తారకం అంట. తారకం సర్వ విషయం సర్వతా విషయం అక్రమం, ఈ 3 లక్షణాలు చెప్పామంట. వివేక జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి అంటే తారకం సర్వ విషయం సర్వతా విషయం అక్రమం చ ఇది వివేకజం జ్ఞానం అని ఇక్కడ చెప్పుకున్నామట. అది ఏంటి? ఒక తారకం అంటే ఏమిటి, సర్వ విషయం అంటే ఏమిటి, సర్వతా విషయం అంటే ఏమిటి, అక్రమం అంటే ఏమిటి, ఇప్పుడు దాన్ని వివేక జ్ఞానం అని చెప్పి ఇక్కడ చెప్పారు సూత్రం ద్వారా. అది ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం, ఓకేనా. తారకం అంటే ఇక్కడ ఏంటంటే తన ప్రతిభాతో ఉత్పన్నమైన జ్ఞానాన్ని తారక జ్ఞానం అంటాం. ఇక్కడ అంటే స్వబుద్ధి ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, స్వబుద్ధి ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం అయితే ఉందో దాన్ని తారకం అంటాం. సర్వ విషయం అంటే ఆ బుద్ధి అనేది సమస్త పదార్థంలో, ప్రకృతిలో ఉండే సమస్త ఏ పదార్థంలో కావాలంటే ఆ పదార్థం విజయం చేయగలుగుతుందా అంట, అది వివేక జ్ఞానం అన్నమాట. బుద్ధి ఏ పదార్థంలో కావాలంటే, ఏ వస్తువులో కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ అన్ని విషయాలు, సర్వ విషయం అన్ని విషయాల్లో లీనం చేస్తుంది, దాన్ని వివేక జ్ఞానం అంటాము. తర్వాత సర్వతా విషయం అంటే అన్ని రకాల, అంటే ఒక వస్తువు ఉంది, ఒక పదార్థం ఉందంటే దాని భూత భవిష్యత్ కాల వర్తమాన కాలాలు ఉంటాయంట. వాటి యొక్క సర్వతా సంపూర్ణ జ్ఞానము తెలుస్తుందంట. సర్వతా విషయం అంటే ఏంటి? భూత భవిష్యత్ వర్తమాన కాలం యొక్క ఆ పదార్థం యొక్క అన్ని కాలాల్లో ఉండేటువంటి స్థితిగతి ఏ విధంగా ఉంటుంది అది మొత్తం తెలుస్తుంది. అలా అది ఎప్పుడు సాధ్యమైతే వివేక జ్ఞానం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి వివేక జ్ఞానం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇంకేమవుతుంది? అక్రమం చైతి, ఇప్పుడు మనం అన్ని పదార్థాలు వస్తువుల మీద విధంగా ఏం చేస్తున్నాం, అవన్నీ ఒకేసారి ఆ విషయ వస్తువు మన దగ్గరికి వచ్చిందండి, ఒకేసారి దాని యొక్క లక్షణం మొత్తము సంపూర్ణంగా యథార్థంగా తెలుస్తుంది, సంపూర్ణంగా మొత్తం తెలుస్తాయంట. వివేకజం జ్ఞానం అంటే అక్రమంగా ఎటువంటి క్రమం లేకుండా వాటి యొక్క విశిష్ట ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకేసారి మనకు ఉత్పన్నమవుతాయి, ఒకేసారి తెలుస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఇది తారకం అంటే స్వబుద్ధి ద్వారా ఉత్పన్న జ్ఞానము, దాని వివేక జ్ఞానం అంటాము. సర్వ విషయం అంటే వివేక జ్ఞానం అనేది అన్ని విషయాల్లో ప్రతి పదార్థం లీనమై ఉంటుంది, ఆ విషయాన్ని గ్రహిస్తుంది. సర్వతా విషయం అంటే దాని యొక్క ఆ విషయం, ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాల యొక్క జ్ఞానం యథార్థంగా తెలుసుకుంటుంది. ఇంకా అక్రమంగా, అది ఒకేసారి ఆ క్రమం కాకుండా అక్రమంగా ఒకేసారి మొత్తం తెలుసుకుంటుంది. ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో ఆ విషయ వస్తువు నుంచి మొత్తం ఒకేసారి తెలుసుకుంటుంది అని చెప్పి అటువంటి లక్షణాలు వివేక జ్ఞానికి ఉంటాయని చెప్పి ఇక్కడ చూసాము. అదే విషయాన్ని వ్యాస భాషలో చూడండి ఏమంటున్నారు ఇక్కడ. చూడండి, తారకమితి, స్లైడ్ చూసుకోండి. తారకమితి స్వప్రతిభోత్తం అనౌపదేశికం ఇత్యర్థః. తారకం సూత్రంలో తారక శబ్దం వచ్చిందా? తారకం అంటే ఏమిటి? స్వప్రతిభోత్తం. స్వప్రతిభోత్తం అంటే స్వప్రతిభ ద్వారా, అంటే నీ ప్రతిభ ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం, ప్రత్యుత్పన్నమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ తారకం చెప్పాను. అది అనౌపదేశికం, ఇది ఉపదేశం ద్వారా రాలేదు, ఏదో చెప్పింటే రాలేదు, ఇది ఉపదేశం ద్వారా ఉత్పన్నం కాలేదు. ఏంటండి? ఉపదేశం ద్వారా ఉత్పన్నం కాలేదన్నమాట. అందుకే అనౌపదేశికం. ఈ జ్ఞానం ఎటువంటి జ్ఞానం? అనౌపదేశికం. అంటే ఏ ఉపదేశం ద్వారా వచ్చిన జ్ఞానం కాదు ఇది. ఇది తారక జ్ఞానం, అంటే స్వబుద్ధి ద్వారా ఉత్పన్న జ్ఞానం ఏదైతే ఉందో అది అనౌపదేశికం. అంటే జ్ఞాన బుద్ధి ద్వారా సంయమం ద్వారా కలిగిన జ్ఞానం అంట, అంటే ఈశ్వరం ద్వారా ఫలితమైన జ్ఞానం అంట. ఇది ఏదో
బయట విషయ వస్తు ద్వారా లేదా ఇతరులు చెప్పిన వచ్చిన జ్ఞానం కాదు. ఉపదేశం ద్వారా వచ్చిన జ్ఞానం కాదు. ఇది సమాధిజన్యమైన జ్ఞానం, స్వబుద్ధి ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం. అందుకే అనౌపదేశకం అని చెప్పాం. తారకం అంటే స్వప్రతిభోత్తం, అంటే స్వప్రతిభ ద్వారా ఉత్పన్నమైన జ్ఞానాన్ని స్వప్రతిభోత్తం అన్నాం. అది ఎలా వచ్చిందంటే అనౌపదేశికం ఇత్యర్థ. ఇది ఉపదేశం ద్వారా ఉత్పన్నం కాలేదు, స్వబుద్ధి ద్వారా ప్రత్యుత్పన్నమతి అతనికి స్వయం కలిగింది, ఈశ్వరు ద్వారా కలిగింది. సమాధిజన్య యోగజ సమాధి ద్వారా అది ఆ జ్ఞానం కలిగింది. కాబట్టి ఇది ఉపదేశకం కాదు, అనౌపదేశికం అని చెప్పి ఇక్కడ చెప్పారు. తర్వాత సర్వ విషయం అంటే ఏమిటి? ఆ విషయం చూడండి. సర్వ విషయత్వాత్ నా అస్య కించిత్ ఆ విషయీభూతం ఇత్యర్థ. సర్వ విషయత్వాత్ అంటే మన మనసు మన బుద్ధిని అన్ని విషయాల్లో లీనం చేయడం అంటే శక్తి సామర్థ్యం కలిగింది కాబట్టి, అంటే బుద్ధికి ఆ యోగ్యత వచ్చింది కాబట్టి సర్వ విషయత్వాత్ నా అస్య కించిత్ అవిషయీభూతం ఇత్యర్థ. ఇంకా ఏది కూడా, ఏ వస్తువు కూడా, ఏ పదార్థం కూడా విషయ కాదు అంటే విషయం అంటే అది మన వశంలో లేదని లేదన్నమాట. ఏ విషయ వస్తువైనా కూడా అది తన వశంలో ఉందన్నమాట. అందుకే ఇప్పుడు సర్వ విషయత్వాద్ నా అస్య కించిత్, ఏది కొంచెం కూడా అవిషయీభూతం, ఆ విషయీభూతం కాదు, అన్ని విషయీభూతాలు అన్ని తన ఆధీనంలో ఉన్నాయి. ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో లీనం చేసి ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం తెలుసుకోగలుగుతున్నాడు. అటువంటి జ్ఞానాన్ని ఇక్కడ వివేక జ్ఞానం అని చెప్పాము. అందుకే నా కించిత్ అస్తి ఆ విషయీభూతం ఇత్యర్థ. కొంచెం లేశ మాత్రం కూడా ఆ విషయ వస్తువు ఏది లేదు, ఆ విషయ పదార్థం ఏది లేదు, అన్ని విషయ పదార్థం ఆధీనంలో ఉన్నటువంటి పదార్థాలే. ఏ విషయంలో కావాలంటే ఆ విషయాన్ని వశపరుచుకుంటున్నాడు, అది యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. అటువంటి యోగ్యత ఆ వివేక జ్ఞానానికి కలుగుతుంది, వివేక బుద్ధికి కలుగుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పారు ఇక్కడ? సర్వతా విషయం ఏంటి? మూడవది సర్వతా విషయం. సర్వతా విషయం అంటే ఏమిటి? అతీత అనాగత ప్రత్యుత్పన్నం సర్వం పర్యాయ, కింద వ్యాసపాస్ చూడండి, సర్వం పర్యాయై సర్వతా జానాతి ఇత్యర్థ. సర్వతా జానాతి ఇత్యర్థ. సర్వతా విషయం అంటే ఏమిటి? అతీత అనాగత ప్రత్యుత్పన్నం సర్వం అంటే అతీత జ్ఞానము, భూతకాల జ్ఞానము, భవిష్యత్ కాలం యొక్క జ్ఞానం, వర్తమాన కాలం యొక్క జ్ఞానం, అంటే వస్తువు యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలం యొక్క జ్ఞానాన్ని, యథార్థ జ్ఞానాన్ని సర్వం అన్ని రకాలుగా అన్నిటినీ పర్యాయ క్రమంగా, భూతకాలంలో ఎలా ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది, వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది ఆ వస్తువు ఆ పదార్థం, అది యథార్థంగా సర్వం పర్యాయ అంటే విభాగం ద్వారా క్రమంగా సర్వత జానాతి ఇత్యర్థ. అవన్నీ కూడా యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. అటువంటి యోగ్యత ఎక్కడెక్కడ ఉందో అది వివేక జ్ఞానానికి ఉంది. అది వివేక జ్ఞానం కలిగినప్పుడు ఇటువంటి యోగ్యత ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి చెప్పుకున్నమాట. ఇది సర్వతా విషయం అంటే ఈ రకంగా ఆ యోగి భూత భవిష్యత్ వర్తమానం యొక్క విషయ పరిజ్ఞానం యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. సో మళ్ళీ అక్రమం అంటే ఏమిటి? సర్వతా అవిషయం, తారకం, సర్వ విషయం, సర్వతా విషయం. తర్వాత అక్రమం అంటే చెప్తున్నా ఇక్కడ. అక్రమం పైన చూడండి, స్లైడ్ మార్చండి కొంచెం, నెక్స్ట్ పేజ్ లో ఉంటుంది చూడండి, ఇక్కడ కొంచెం ఉంది చూడండి. అక్రమం అంటే ఇది ఏక క్షణోపారుడం సర్వం సర్వతా గృహ్ణాతి ఇత్యర్థ. అక్రమం అంటే ఒక వస్తువు మనకి యథార్థంగా కనిపించింది అనుకోండి, ఒక వస్తువు అది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అక్రమం ఇది ఏక ఆ క్షణకాలంలో ఏది చూసామో ఆ క్షణకాలం సర్వం సర్వతా గృహ్ణాతి ఇత్యర్థ. సర్వం సంపూర్ణంగా గ్రహించుకోగలుగుతాడంట ఆ వివేక జ్ఞానం ద్వారా. ఆ వస్తువు యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలే కాకుండా యథార్థంగా ఆ వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. అందుకే అక్రమం అంటే యథార్థంగా ఒకేసారి బోధం అవుతుంది, ఒకేసారి అది కనిపిస్తుందన్నమాట. ఒకసారి భూతకాలము, తర్వాత వర్తమాన కాలం, తర్వాత భవిష్యత్ కాలం కాదు. ఆ భూత భవిష్యత్ వర్తమాన కాలం యొక్క మొత్తం గతివిధి అది యొక్క సంపూర్ణ జ్ఞానం ఒకేసారి క్రమారూఢంగా కాకుండా అక్రమారూఢంగా వస్తుంది, ఒకేసారి ఉత్పన్నం అవుతుంది. ఆ జ్ఞానం అంతా కూడా ఒకేసారి ఉత్పన్నం అవుతుంది. అందుకే అక్రమం ఇది ఏక క్షణోపారుడం సర్వం సర్వతా గృహ్ణాతి ఇత్యర్థ. అన్ని ఒకేసారి యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఏతద్ వివేకజం జ్ఞానం పరిపూర్ణం. ఇటువంటి జ్ఞానం వివేక జ్ఞానం ఏదైతుందో అది పరిపూర్ణమైంది, అది పూర్ణమైందట. ఈ జ్ఞానం ఎవరికైతే కలిగిందో అట్లా అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. చెప్పారు తారకం అంటే స్వబుద్ధి ద్వారా అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. స్వబుద్ధి ద్వారా ఉత్పన్న జ్ఞానం అని చెప్పాము. తర్వాత సర్వ విషయం చెప్పాము. అన్ని విషయాల్లో ఈ బ్రహ్మాండంలో ఈ సృష్టిలో ఉన్నట్టు ప్రత్యేక పదార్థం ఏదైతే ఉందో వస్తువు ఉందో అన్ని విషయాల్లో విషయీభూతంగా ఉన్నాయి. ఆ విషయీభూతం అంటే ఏది లేదు. తర్వాత సర్వతా విషయం ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలం కూడా యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఇంకా అంతేకాకుండా అక్రమంగా ఆ క్షణకాలంలో ఉపాధుడమైనటువంటి ప్రత్యక్ష దర్శనం ఏదైతే ఉందో దాన్ని కూడా యథార్థంగా
అక్రమంగా పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాడు. సర్వం సర్వతా గృహ్ణాతి, అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి అది భూత భవిష్యత్ వర్తమాన కాలం యొక్క పదార్థం యొక్క వస్తు యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. అందుకే సర్వం సర్వతా గృహ్ణాతి ఇత్యర్థః. దీన్నే ఏతద్ వివేకజం జ్ఞానం, ఇటువంటి జ్ఞానమే వివేక జ్ఞానమే పరిపూర్ణమైంది, యథార్థమైంది. అంటే పూర్తిగా దానికి అపరిపూర్ణమైన జ్ఞానం అంటే తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏం లేదు, పరిపూర్ణంగా పూర్తిగా తెలుసుకోగలుగుతాయి. ఈ వివేక జ్ఞానం ఏర్పడినప్పుడు యథార్థంగా అన్ని వస్తువులు అన్ని విషయాలు అన్ని యథార్థంగా తెలుస్తాయి. అందుకే ఏతద్ వివేకజం జ్ఞానం, ఇటువంటి వివేకజం జ్ఞానం అనేది పరిపూర్ణమైంది. అస్య ఏవ అంశో, దీని యొక్క అంశమే అస్య ఏవ అంశో యోగ ప్రదీప, దీన్ని యోగ ప్రదీప అంటాము. వీటి యొక్క అంశాన్ని ఏమంటాము? యోగ ప్రదీప, యోగం యొక్క ప్రకాశము అంటాము. అస్య ఏవ అంశో యోగ ప్రదీప. ఇది ఎలా వచ్చింది? మధుమతిం భూమి ఉపాదాయ యావద్ అస్య పరిసమాప్తి రీతి. మధుమతి భూమి అని చెప్పి మాకు సిద్ధి చెప్పుకున్నారు ముందుగా. ఆ మధుమతి భూమి నుంచి మొదలుకొని సిద్ధి నుంచి మొదలుకొని యావద్ అస్య పరిసమాప్తి రీతి, ఎక్కడి వరకు అయితే వీటికి పరిసమాప్తి కలగదో అంతవరకు, అంటే ఒక మధుమతి భూమి ద్వారా ఎంత జ్ఞానం ఉత్పన్నం అవుతుందో ఆ జ్ఞానం నుంచి మొదలుకొని యావత్ అస్య పరిసమాప్తి రీతి, ఆ వస్తువు యొక్క జ్ఞానం పరిసమాప్తి వరకు, అంటే సీమా వరకు, ఎంతవరకు లాస్ట్ అంతిమ వరకు ఆ విషయ వస్తు తెలియదో అంతవరకు అయితే ఉందో ఆ దాన్ని యోగ ప్రదీప అని చెప్పాం. కానీ అది పరిపూర్ణమైన జ్ఞానం. ఒక విషయ వస్తువు అది తెలుసుకుంటూ అంత లాస్ట్ సీమ కొన వరకు వెళ్ళిపోతామంట. అంటే పూర్తిగా సంపూర్ణ జ్ఞానం తెలుసుకోగలుగుతాము. అది మధుమతి సిద్ధి అని చెప్పి మధుమతి భూమి ద్వారా మనం చెప్పుకున్నాం. తస్య ప్రజ్ఞ సప్తదా భవతి అని చెప్పి ఆ 7 రకాల ప్రజ్ఞ వివేక జ్ఞానం ద్వారా ఉత్పన్నమవుతుంది చెప్పుకున్నాం. ఆ సందర్భంలో చెప్పుకున్నాం అది మధుమతి సిద్ధి అనేది. సో ఇది ఏ అంశము? అస్యేవ అంశ యోగ ప్రదీప. ఈ యోగ ప్రదీపం యొక్క అంశం అంటే యోగ ద్వారా ఉత్పన్నమైన ప్రకాశం. అది మధుమతి అనే ఐశ్వర్యం మనకు సిద్ధిస్తుంది చెప్పాము. ఆ సిద్ధి ద్వారా మొదలుకొని ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో ఆ విషయ వస్తువు పరిసమాప్తి వరకు ఆ వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే అటువంటి యోగ్యత ఏదైతే ఉందో వాటిని వివేకజ జ్ఞానం అంటారు. వివేక జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి అంటే ఈ రకంగా మనకు ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. తారకం, సర్వ విషయం, సర్వతా విషయం, అక్రమం చ ఇది వివేకజం జ్ఞానం అని చెప్పి చెప్పుకున్నాం. ఇది ఇటువంటి జ్ఞానాన్ని వివేక జ్ఞానం అంటాము. ఈ వివేక జ్ఞానంలో సంపూర్ణంగా ఆ పరిసమాప్తి ఏదైనా పట్టుకోండి అది పరిసమాప్తి వరకు మనకు పూర్తిగా యథార్థ జ్ఞానం అందజేస్తుంది. దీన్నే వివేక జ్ఞానం అని చెప్పాము. ఈ వివేక జ్ఞానం యొక్క లక్షణాలు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ వివేక జ్ఞానం వల్ల ఏమేం కలుగుతుంది అంటే అది చెప్తున్నామట. నెక్స్ట్ అంతిమ సూత్రం చూడండి. ప్రాప్త, దానికంటే 55 సూత్రం చూడండి. అవతరణిక ఇచ్చారు మన. ప్రాప్త వివేకజ జ్ఞానస్య అప్రాప్త వివేకజ జ్ఞానస్య వా. ఈ వివేక జ్ఞానం చెప్పావు కదా, అంటే ఇవన్నీ ఐశ్వర్యం కలిగి వివేక జ్ఞానం ఉంటుంది. ఈ సిద్ధులు కలిగాయంట మనకి. వివేక జ్ఞానం మన సంయమం చేయడం కదా వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుందని చెప్పాం కదా. రకరకాల సిద్ధులు చెప్పుకున్నాం. ఇంద్రియజయం వల్ల, భూతజయం వల్ల మనకు మనోజవిత్వం, సర్వ అధిష్టాతృత్వం, సర్వభావ అధిష్టాతృత్వం, ఇవన్నీ సర్వ జ్ఞాన అధిష్టాతృత్వం, ఇవన్నీ మన సిద్ధులు చెప్పుకున్నామంట. ఇవన్నీ ఈ వివేకజం అనేది, ఈ వివేక జ్ఞానం అనేది సిద్ధి ద్వారా ఐశ్వర్యం ద్వారా ఉత్పన్నమైంది. అంటే అటువంటి వ్యక్తికి మన ముక్తి కలుగుతుందా, మోక్షం కలుగుతుందా అనే విషయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారన్నమాట. చూడండి. ప్రాప్త వివేక జ్ఞానస్య అప్రాప్త వివేక జ్ఞానస్య వా. వివేక జ్ఞానం సిద్ధి ఎవరికైతే పొందగలిగారో వారికి, వివేక జ్ఞానం ఎవరైతే పొందలేదో వారికి కూడా ఈ కైవల్యం కలుగుతుంది. అది ఆ యోగి కూడా ఇది ముక్తి కలుగుతుంది. కానీ దానికి కావాల్సిన నియమం ఏంటి దానికి చెప్పాడంటే, సిద్ధి కలిగిన వ్యక్తి అయినా పర్వాలేదు, సిద్ధి కలిగినటువంటి వ్యక్తి అయినా పర్వాలేదు, అందరికీ సిద్ధి కావాలని అవసరం లేదండి. కొంతమంది దానికోసం ప్రయత్నం చేసిన వారికి సిద్ధి వల్ల వచ్చే జ్ఞానం వేరు, జీవాత్మ పురుషుడు బుద్ధితత్వం రెండు వేరే, ఆ వివేక జ్ఞానం వేరన్నమాట. అన్యథాఖ్యాతి ద్వారా వచ్చే వివేక జ్ఞానం వేరు, సిద్ధి ద్వారా వచ్చే వివేక జ్ఞానం వేరు. అక్కడ విషయ పరిజ్ఞానం ఉంటుంది, ఇక్కడ అన్యథాఖ్యాతి ఉంటుందంట. ఆత్మ పరమాత్మ వేరు, ఈ శరీరం వేరే, అన్యథాఖ్యాతి కలుగుతుంది, యథార్థ జ్ఞానం కలుగుతుందన్నమాట. కాబట్టి దానికి దీనికి సంబంధం. అందుకే వివేక జ్ఞానం, వివేక సిద్ధి కలిగినటువంటి వివేక జ్ఞానం ఏదైతే సిద్ధి కలిగిందో అటువంటి యోగి కూడా ముక్తి కలుగుతుంది, కైవల్యం కలుగుతుంది. లేదా వివేక జ్ఞానం అంటే ఐశ్వర్య సిద్ధి లేదు, అంటే మోక్ష అది విభూతి సిద్ధి లేదు, అటువంటి యోగికి కూడా ముక్తి కలుగుతుంది. కానీ ఏముండాలి? సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. ఎవరికేం కలుగుతుంది, కానీ ఏముండాలి? సత్వ పురుషయో
శుద్ధి సామ్యే కైవల్యం. అంటే రెండు రకములైనటువంటి యోగులకు ఇది కైవల్యం కలుగుతుంది. కానీ రెండు రకముల ఆ ఇద్దరు యోగులకు ఎటువంటి స్థితి ఉండాలి? సిద్ధి కలిగిన యోగైనా పర్వాలేదు, సిద్ధి కలిగినటువంటి యోగైనా పర్వాలేదు. కానీ వారికి ఇద్దరికి ఏముండాలి? సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం ఇది. సత్వము అంటే ఆ బుద్ధి, శరీరము అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నటువంటి బుద్ధి తత్వము, పురుష అంటే జీవాత్మ. బుద్ధి పురుష జీవాత్మ యొక్క శుద్ధి సామ్య అంటే సత్వ పురుష శుద్ధి సామ్యే అంటే బుద్ధి పురుషుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో వారికి పరిశుద్ధమైనప్పుడు, శుద్ధి సామ్య, శుద్ధి అంటే యథార్థంగా నిర్మలమైనప్పుడు కైవల్యం ఇది, కైవల్యం కలుగుతుందంట. అంటే సత్వ పురుష శుద్ధి సామ్య అంటే ఏమిటండి? ఆ బుద్ధి సత్వానికి ఆత్మకి యథార్థమైన స్వరూపం తెలుసుకున్నప్పుడు బుద్ధి సామ్యం అవుతుంది. అంటే ఆ జీవ పురుషుడికి సామ్యంగా కావాలంటే బుద్ధి నిర్మలం కావాలి, బుద్ధిలో ఉండే మాలిన్యం దూరం చేసుకోవాలి. ఆ బుద్ధిలో మాలిన్యం దూరమైనప్పుడు అది పురుషుడికి సమానంగా కలుగుతున్నా, సమానంగా ఉంటుందన్నమాట. అంటే శుద్ధి సామ్యం అవుతుంది. పురుషుడు ఎట్లయితే శుద్ధమైన జీవాత్మ శుద్ధమైనది, స్ఫటికమైన నిర్మలమైంది. జీవాత్మ ఎటువంటి దోషాలు లేవు. కానీ ప్రకృతి వల్ల, అనాదివాస సంస్కారం వల్ల ఆ దోషాలు యుక్తమైంది కాబట్టి మాలిన్యం కనిపిస్తుంది. మామూలుగా జీవాత్మ తన స్వరూపం తాను నిర్మలమైంది, శుద్ధమైంది అనమాట. కాబట్టి ఆ శుద్ధి సామ్యము ఆ బుద్ధికి కలుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి కలుగుతుందో అప్పుడు మోక్షం కలుగుతుంది. అందుకే సత్వపురుషయో శుద్ధి సామ్యే, ఈ బుద్ధి తత్వానికి ఆత్మకి పరిశుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కైవల్యం కలుగుతుంది అని చెప్పుకున్నాం. దానికి శుద్ధి సామ్యంగా ఉండాలి. అంటే బుద్ధి సామ్యంగా ఉండాలి. అంటే ఎవరికి సామ్యంగా? జీవాత్మకి బుద్ధికి నిర్మలత్వం వచ్చినప్పుడు అప్పుడు కైవల్యం కలుగుతుంది. ఈ జీవాత్మకి ఆ బుద్ధికి నిర్మలత్వం లేదు, శుద్ధి లేదనుకోండి, అప్పుడు భోగం కలుగుతుంది. అప్పుడు మోక్షం కలగదు, కైవల్యం కలగదు, భోగం కలుగుతుంది. కాబట్టి శుద్ధి సామ్యం చేసుకుంటే కైవల్యం కలుగుతుంది చెప్పి ఈ సూత్రంలో చూసాము. ఇదే విషయాన్ని చూడు వ్యాస భాషలో ఏం చెప్పా అంటే, యదా నిర్ధూత రజస్తమో మలం, యదా నిర్ధూత రజస్తమో మలం బుద్ధిసత్వం పురుషస్య అన్యతా ప్రతీతి మాత్రాధికారం దగ్ధ క్లేశ బీజం భవతి తదా పురుషస్య శుద్ధి సారూప్యమివ ఆపన్నం భవతి. యదా నిర్ధూత రజస్తమో మలం అంటే ఎప్పుడైతే నిర్ధూత అంటే కడిగి పాడేసామో, శుద్ధి చేసేసాము. ఏది? రజస్తమో మూలం, రజోగుణము తమో గుణం శుద్ధి చేసేసామంటే దాన్ని నష్టం చేసామంటే అభిభవం అంటే అణిచి వేసేసామట. ఎప్పుడైతే నిర్ధూత అంటే నిశ్చయంగా దాన్ని అది శుద్ధి చేసేసాం. ఏవి? రజస్తమో మలం, రజోగుణము తమో గుణము యొక్క మలాన్ని నిర్ధూతంగా శుద్ధి చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? బుద్ధి సత్వం. అటువంటి బుద్ధి అప్పుడు రజోగుణం తమో గుణం అణిచి వేసినప్పుడు బుద్ధి సత్వం ప్రధానంగా అవుతుంది, అంటే సత్వగుణం ప్రధానం అవుతుందన్నమాట. అందుకే బుద్ధి సత్వం ప్రధానమైనప్పుడు ఏమవుతుంది? పురుషస్య అన్యతా ప్రతీతి మాత్రాధికరం. అప్పుడు ఆ బుద్ధి సత్వానికి పురుషస్య అన్యత ప్రతీతి మాత్రాధికరం. అప్పుడు ఆ బుద్ధి వేస్తుంది, ఓ ఈ జీవాత్మ వేరు, ఈ బుద్ధి తత్వం వేరు అని చెప్పి రెండు పృథకత్వంగా చూస్తున్నమాట. ఎప్పుడు సత్వగుణం ప్రధానమైనప్పుడు, రజోగుణం తమోగుణం యొక్క మలాన్ని అణిచివేసినప్పుడు. అందుకే బుద్ధి సత్వం ఏ రకాలు వస్తుంది? పురుషస్య అన్యత ప్రతీతి పురుషుడికి అన్యత, అది వేరు, జీవాత్మ వేరు అన్యత ఖ్యాతి కలుగుతున్నమాట. అన్యత ప్రతీతి మాత్ర అధికారం దగ్ధ క్లేశ బీజం. ఇంకా బీజాలు క్లేశాలు ఏవైతే ఉన్నాయో, అనాదివాస సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్ధ బీజం చేశాం. దగ్ధ క్లేశ బీజ భావం భవతి అంటే బీజాలు దగ్ధబీజం చేయబడ్డాయని చెప్పి భావన కలుగుతుందంట. దగ్ధ క్లేశ బీజం భవతి, ఆ క్లేశాలు దగ్ధబీజం చేయబడ్డాయి, అలాంటి స్థితి కలుగుతుందన్నమాట. కాబట్టి తదా అప్పుడేమవుతుంది? తదా పురుషస్య శుద్ధి సారూప్యం ఇవ ఆపన్నం భవతి. అప్పుడు ఆ పురుషుడికి సమానంగా బుద్ధి సారూప్యం కలిగిందని చెప్పి అది ఆ జ్ఞానం కలుగుతున్నాడు. బుద్ధి సారూప్యం ఇవ ఆపన్నం భవతి, బుద్ధికి సమానంగా స్వరూపంగా కనిపిస్తుందన్నమాట. బుద్ధి స్వారూప్యంగా కనిపిస్తుంది. అంటే పురుషునికి శుద్ధి ఏ విధంగా ఉంటుందో ఆ శుద్ధికి సమానంగానే ఈ బుద్ధి యొక్క స్వరూపం కూడా యథార్థంగా కనిపిస్తుంది, సామ్యంగా. అంటే బుద్ధిలో ఎటువంటి మాలిన్యం ఉండకుండా ఆత్మకి సదృశ్యంగా వాటి యొక్క స్వరూపం, బుద్ధి యొక్క స్వరూపం కనిపిస్తుంది. కాబట్టి తదా పురుషస్య శుద్ధి సారూప్యం ఇవ ఆపన్నం భవతి. అలా కలిగినప్పుడు ఏమవుతుంది? తదా పురుషస్య ఉపచరిత భోగ అభావ శుద్ధి. అప్పుడు ఏమవుతుంది? పురుషస్య ఉపచరిత భోగ అభావ అంటే పురుషుడికి ఉత్పన్నమైనటువంటి, సమక్షంలో ఉత్పన్నమైనటువంటి ఆ పురుషుడికి ఉపస్థితమైనటువంటి భోగాలు ఏవైతే ఉన్నా అవి అభావం అయిపోతాయి. సత్వగుణం ప్రధానమైనప్పుడు
పురుషుడికి దగ్గరలో ఉపస్థితమైనటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అభావం జరుగుతుంది. అందుకే తదా పురుషస్య ఉపచరిత భోగ అభావ. ఉపచరితం అంటే ఉపస్థితమైన భోగాలు ఏవైతే ఉన్నాయో ఆ పురుషుడికి అవి వాటి యొక్క అభావం కలుగుతుంది. అటువంటి అభావమే శుద్ధి అంటాము. అటువంటి అభావాన్ని ఏమంటాము? శుద్ధి అంటాం. అంటే ఆలంబన వచ్చినా కూడా ఆ బుద్ధిని పరిశుద్ధంగా ఉంది కాబట్టి వాటి భోగాలు అని అనుభవించడం లేదు, సుఖానుభూతిని పొందడం లేదన్నమాట, భోగాలు అనుభవించడం లేదన్నమాట. అటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆలంబన వచ్చినా కూడా ఆ భోగం పట్ల ఆకర్షణ ఏదైతే లేదో అటువంటి అప్పుడు దానికి బుద్ధి పరిశుద్ధి కలిగింది చెప్పి మనకు అర్థమవుతుంది. అందుకే పురుషస్య ఉపస్థితమైన భోగ అభావ కలుగుతుంది. దాన్ని శుద్ధి అంటాం, పరిశుద్ధి అంటాం. ఏతస్యాం అవస్థాయం కైవల్యం భవతి. ఏతస్యాం అవస్థాయం, ఇటువంటి అవస్థ, పరిశుద్ధి అవస్థ, చిత్తశుద్ధికి అంటే ఆత్మకి ఎప్పుడైతే సమానంగా సాదృశ్యంగా ఎప్పుడైతే బుద్ధిసత్వం అయిపోతుందో అప్పుడు కైవల్యం కలుగుతుంది అన్నమాట. అందుకే ఎప్పుడు బుద్ధి శుద్ధి కలుగుతుందో ఏతస్యాం అవస్థ, ఈ అవస్థలో కైవల్యం భవతి, కైవల్యం కలుగుతుంది. అంటే కేవలి భావం అంటే మోక్ష స్థితిలో అంటే శరీరరహితంగా కేవలి భావన ఆత్మ తన స్వరూపం ఏమైపోతుంది, కైవల్యం భవతి. ఈశ్వరస్య అనీశ్వరస్య వా, అది విభూతి కలిగిన యోగికి కావచ్చు, విభూతి కలగనటువంటి యోగి కూడా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఈశ్వరస్య అంటే ఇక్కడ విభూతి కలిగినటువంటి వివేక జ్ఞాని, విభూతి కలిగినటువంటి వివేక జ్ఞాని. ఒక యోగి ఏం చేశాడు? విభూతులను అన్ని ప్రత్యక్షం చేసుకుంటూ వివేక జ్ఞాని అన్యతాఖ్యాతిని పొందగలిగాడు. ఒక యోగి ఏం చేశాడు? ఆ ఐశ్వర్యాల్లో అష్టసిద్ధుల్లో కాకుండా డైరెక్ట్ గా ఆత్మ, ఈ జీవాత్మకి ఈ బుద్ధి శక్తి ఏదైతే ఉందో వాటికి మధ్య సంయమం చేసి అన్యతాఖ్యాతిని పొందగలిగాడు, వివేక జ్ఞాని పొందగలిగాడనమాట. అందుకే ఎటువంటి యోగికైనా కూడా ఇద్దరికి ఆ కైవల్యం కలుగుతుంది. అందుకే జ్ఞాన పరిశుద్ధి ముఖ్యం, అంటే బుద్ధికి పరిశుద్ధత ముఖ్యం. ఆ బుద్ధికి పరిశుద్ధత అది ఈశ్వరస్య అనీశ్వరస్య అంటే విభూతి కలిగినటువంటి యోగికి కావచ్చు, విభూతి కలిగినటువంటి యోగికి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఇద్దరికి కలుగుతుంది, కైవల్యం కలుగుతుంది చెప్పి చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది, మనకి ఏమర్థం అవుతుందంటే, అంటే మనం సమాధిలో కూర్చున్నప్పుడు విభూతులు తెలిస్తేనే, విభూతులు మనకు సిద్ధిస్తేనే మనకు కైవల్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతున్నా అనుకోవద్దండి. అంటే కొంతమంది ఇవి మార్గంలో కనిపించండి, కొన్ని ఐశ్వర్యంలో అవి సహజంగా వస్తూ ఉంటాయి. మనం వాటిని చూడాలి, వాటిని అనుభూతిని పొందాలి అంటే మనం మళ్ళీ అక్కడ శక్తి విశేషం, ప్రయత్న విశేషం చేయాల్సి ఉంటుంది అన్నమాట. అక్కడ శక్తి ఊర్జ అక్కడ మొత్తం ఖర్చు అయిపోతుంది. కానీ కొంతమంది చాలా మంది విభూతుల్లో ఎంత చేసిన విభూతులు ఐశ్వర్యాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అవి క్షణకాలమే, ఎక్కువ కాలం మనకు ఆనందాన్ని ఇవ్వవు, శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వవు. కాబట్టి కొంతమంది వివేక జ్ఞానం, పరం వైరాగ్యం కలిగిన వ్యక్తి ఆ విభూతుల్లో పడకుండా డైరెక్ట్ గా ఆత్మ పరమాత్మకి ధ్యానం చేస్తూ డైరెక్ట్ గా ముక్తిని పొందగలుగుతారు, అన్యతాఖ్యాతిని పొంది ముక్తిని పొందగలుగుతారు. అందుకే ఇక్కడ ఈశ్వరస్య అనీశ్వరస్య వా అని చెప్పి ఈ సిద్ధి కలిగిన వ్యక్తికైనా కలుగుతుంది మోక్షము, సిద్ధి కలిగినటువంటి వ్యక్తికైనా వివేక జ్ఞానం ఉంటే చాలు, బుద్ధి శుద్ధి ఉంటే చాలు, కైవల్యం కలుగుతుంది చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి భవతి ఈశ్వరస్య వా అనీశ్వరస్య వా వివేక జ్ఞాన భాగిన ఇతరస్య వా వివేకజ జ్ఞాన భాగిన ఇతరస్య వా వివేక జ్ఞానం కలిగిన వేరే సిద్ధ పురుషులు ఏదైతే ఉన్నదో వారికి కావచ్చు, కలిగినటువంటి వారికి కూడా కావచ్చు, ఈ ఇతర యోగ పురుషులు ఎవరైతే ఉన్నదో వారికి కూడా ఈ కైవల్యం కలుగుతుంది. దానికి కావాల్సింది ఏంటి? ముందు మోక్షం కావాలి, కైవల్యం కావాలంటే అన్యతా ఖ్యాతి ముఖ్యం, అన్యతా ఖ్యాతి ప్రధానమైంది, అది ముఖ్యం ఇక్కడ. నహి దగ్ధ క్లేశ బీజస్య జ్ఞానే పునర్ అపేక్ష కాచిదస్తి. అలాగా దగ్ధబీజం చేసినప్పుడు బుద్ధి శుద్ధి అయినప్పుడు ఆ క్లేశ దగ్ధబీజం అయిపోతామట. అలాగా నహి దగ్ధ క్లేశ బీజస్య జ్ఞానే పునర్ అపేక్ష కాచిదస్తి. క్లేశాలు దగ్ధబీజం చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఏదో దగ్ధబీజం చేయడానికి మళ్ళీ అపేక్ష అంటూ ఏమి ఉండదండి. అంటే ఏదో జ్ఞానం సంపాదించుకొచ్చి వీటిని అజ్ఞానం తొలగించుకునేది ఏమి ఉండవట. వివేక జ్ఞానం కలిగిందంటే, అన్యతా ఖ్యాతి కలిగిందంటే ఆ క్లేశాలు దగ్ధబీజం అయిపోయి అనాదివాస సంస్కారం దగ్ధబీజం చేసేసామట. అందుకే నహి దగ్ధ క్లేశ బీజస్య, దగ్ధబీజం చేసినటువంటి యోగికి జ్ఞాన పునర్ అపేక్ష కాచిదస్తి. ఇంకా ఏదైనా జ్ఞానం సంపాదించుకోవాలని ఆ అపేక్ష ఏది ఉండదన్నమాట. నా జ్ఞానం కించిత అపేక్ష అస్తి, ఏ అపేక్ష ఉండదంట. ఎందుకు? సత్వశుద్ధి ద్వారేణ ఏతత్ సమాధిజం ఐశ్వర్యం జ్ఞానం చ ఉపక్రాంతం. ఎందుకు? సత్వశుద్ధి ద్వారానే, బుద్ధికి సాత్వికత ద్వారైన సత్వశుద్ధి ద్వారేణ ఏతత్ సమాధిజం ఐశ్వర్యం. సత్వశుద్ధికి ప్రధానత వచ్చినప్పుడు రజోగుణము తమగుణము మాలిన్యాన్ని అణిచివేసినప్పుడు సత్వగుణం ప్రధానమైనప్పుడు ఏమవుతుంది? ఆ సత్వబుద్ధి ద్వారా మనకు ధ్యాన స్థితి, సమాధి స్థితి, అది బాగా సమాధి స్థితి కలుగుతున్నాడు. ఆ సమాధి ద్వారా మనకు వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుంది.
ఆ వివేక జ్ఞానం ద్వారా ఏదైతే మనకు ఐశ్వర్యం ఉత్పన్నమైందో ఆ ఐశ్వర్యం అనేది మనకు అన్యతా ఖ్యాతిని కలిగిస్తుంది. అంటే ఆ బుద్ధి సామ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి అన్యతా ఖ్యాతి అంటే జీవాత్మ వేరు ఈ బుద్ధి శక్తి వేరు అని చెప్పి అన్యతా ఖ్యాతిని కలిగిస్తుంది. అందుకే అటువంటి ఐశ్వర్యం జ్ఞానం ఉపక్రాంతం. అంటే బుద్ధి సత్వం ద్వారానే సమాధి ద్వారా ఉత్పన్న జ్ఞానము వివేక జ్ఞానం మనకు అది ఐశ్వర్య జ్ఞానం మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? సత్వబుద్ధి ప్రధానమైనప్పుడు రజోగుణం తమోగుణము అణిచివేసినప్పుడు అటువంటి వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అలా వివేక జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు మనకు కైవల్య స్థితి మనకు కూడా దగ్గరలో ఉంటే కైవల్య స్థితి మనకు కూడా కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారన్నమాట. పరమార్థస్తు జ్ఞాన అదృష్టం నివర్తితే. ఇలాగా సమాధిజం ఐశ్వర్యం జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో సమాధి ద్వారా ఉత్పన్న జ్ఞానం వివేక జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు ఏమవుతుంది? పరమార్థతస్తు అంటే యథార్థంగా తెలుసుకోవడం వల్ల పరమార్థతస్తు జ్ఞానాత్ అంటే పరమార్థికంగా యథార్థంగా తెలుసుకోవడం వల్ల అదర్శనం నివర్తతే. అదర్శనం నివర్తంటే అజ్ఞానం నివర్తించబడుతుంది. అదర్శనం నివర్తతే అంటే అజ్ఞానం తొలగించబడుతుంది. కాబట్టి తస్మిన్ నివృత్తి అది నివృత్తమైనప్పుడు ఇది అదర్శనం నివృత్తమైనప్పుడు అదర్శనం అంటే అవిద్య అజ్ఞానం నివృత్తమైనప్పుడు తస్మిన్ నివృత్తే నా సంతి ఉత్తరే క్లేశాః. ఆ అజ్ఞానం అవిద్య తొలగిపోయిందనుకోండి ఉత్తరే క్లేశాః నా భవంతి. ఉత్తరంలో అంటే అవిద్య రాగ ద్వేష క్లేశాల తర్వాత అవి ఉత్పన్నం కావు. దగ్ధబీజం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లేశాలు ఉత్పన్నం కావు. అందుకే అదర్శనం తొలగిపోయినప్పుడు పారమార్థస్తు జ్ఞానాత్ పారమార్థ జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు అదర్శనం నివర్తితే. అదర్శనం తొలగిపోతుంటే అవిద్య తొలగిపోతుంది. అలా తొలగిపోవడం వల్ల తస్మిన్ నివృత్తే నా సంతి ఉత్తరే క్లేశ. ఉత్తరమైన క్లేశాలు అంటే అవిద్య అస్మిత రాగ క్లేశాలు అవి ఉత్పన్నం కావు. కాబట్టి క్లేశ అభావాత్ అంటే క్లేశాలు ఉత్పన్నం కాలేదు కాబట్టి ఏమైంది? మళ్ళీ క్లేశ అభావాత్ కర్మ విపాక అభావ. ఈ క్లేశాలు అభావమైన కొన్ని కర్మ ఉండదు. క్లేశాలు ఉంటేనే మనకి ఏదో కర్మ చేస్తాం. కర్మ చేసామంటే పుణ్య పాప కర్మ ఏదో చేస్తామట. అప్పుడు క్లేశాలు లేవనుకోండి, కోరికలు లేవండి, ఆశలు ఇష్టాలు లేవనుకోండి, ఎటువంటి కర్మ ఉండదు. కర్మ లేకపోతే వాటి యొక్క ఫలితం కూడా ఉండదు. అందుకే క్లేశ అభావాత్ కర్మ విపాక అభావ. ఆ క్లేశం ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే ఫలితం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ క్లేశాలు లేనప్పుడు మనలో ఎటువంటి కోరిక లేవు. మనకు ఒకటే కోరికే ఉంది, ముక్తి సుఖం కైవల్య స్థితిని కైవల్య స్థితిని పొందేమంటారు. క్లేశాలు ఏం లేవు కాబట్టి కర్మలు కూడా లేవు. కర్మలు లేవు కాబట్టి విపాకం కూడా లేదు. అంటే విపాకం అంటే ఫలం కూడా లేదు, పుణ్య పాపదు ఫలం కూడా లేదు అనమాట. అది క్లేశ అభావాత్ కర్మ విపాక అభావ. అప్పుడు ఏమైంది? ఫలాభావం ఏమైనప్పుడు చరితాధికారశ్చ ఏతస్యాం అవస్థాయాం గుణాః నా పురుషస్య దృశ్యత్వేన పునరుపతిష్టంతే. అంటే ఇప్పుడు ఆ బుద్ధి యొక్క కార్యం చరితాధికారం అయిపోయిందంట. బుద్ధి యొక్క కార్యం బుద్ధిలో ఉండే అనాదివాస సంస్కారం వాటిని దగ్ధం చేసేసిందన్నమాట. చరితాధికార చిత్త. ఆ చిత్తం చరితాధికారం అయిపోయింది. బుద్ధి చరితాధికారంతో యుక్తం అయిపోయింది అన్నమాట. అంటే తన యొక్క పురుషుడికి ప్రయోజనం సిద్ధింపజేసింది, పురుషుడికి భోగ కైవల్యాన్ని ముక్తిని కలగవేసింది అన్నమాట. అందుకే చరితార్థం అయిపోయింది అన్నమాట. చరితాధికారశ్చ ఏతస్యాం అవస్థ ఈ స్థితిలో గుణాః నా పురుషస్య దృశ్యత్వేన పునః ఉపతిష్టంతే. అప్పుడు చరితాధికారం అయినప్పుడు జీవాత్మకి ముక్తిని కలిగజేసినప్పుడు గుణాః అంటే ఈ సత్వగుణము రజోగుణము తమోగుణం ఉక్తమైన ఈ బుద్ధిసత్వం ఏది గుణాః నా పురుషస్య పురుషుడికి దృశ్యత్వేన పునః ఉపతిష్టంతే. ఆ దృశ్య జగత్ రూపంలో ఈ శరీర రూపంలో అవి మళ్ళీ ఉపస్థితం కావంట. ఒకసారి బుద్ధి చరితార్థమైనప్పుడు ఏమవుతుంది? పురుషుడికి మోక్షాన్ని కలిగించి తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. తన ప్రకృతిలో బుద్ధిసత్వం కూడా విలీనం అయిపోతున్నమాట. విలీనం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ గుణాలు ప్రకృతిలో ఉండే గుణాలు ఆ ముక్త పురుషుడికి దృశ్యత్వైన పునః ఉపతిష్టంతే దృశ్య రూపంలో మళ్ళీ ఉపస్థితం కావు. ఈ బ్రహ్మాండ ఆ ముక్త పురుషుడికి ఈ బ్రహ్మాండం కనిపించినమాట. ఈ బ్రహ్మాండం ఈ శరీరం ఉండదు. ఎవరికైతే ముక్తిని పొందలేదో వారికి మాత్రమే కనిపిస్తుంది. ముక్త పురుషుడికి బ్రహ్మాండం అంతా కనిపించదు. అని గుణాలతో యుక్తం కాడు, ప్రకృతితో యుక్తం కాడు, కేవలం తన ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటాడు. అది విషయం చెప్తున్నాడు. ఆ ప్రకృతి దృశ్యత్వైన నా ఉపతిష్టతే అది ఉపస్థితం కాదు. మరి ఎక్కడ ఉంటాడు? తత్ పురుషస్య కైవల్యం. ఆ పురుషుడి కైవల్య స్థితిలో ఉంటాడు, కేవలి భావంలో ఉంటాడు. కేవలం తనకై తాను స్వరూపంలో లీనమై ఉంటాడు, తన ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటాడు. కాబట్టి తత్ పురుషస్య అదే పురుషుని యొక్క కైవల్య స్థితి. ఎక్కడైతే భోగం ప్రకృతితో సంబంధం లేకుండా బుద్ధిసత్వం ఎప్పుడైతే ప్రకృతిలో విలీనం అయిపోతుందో అప్పుడు విలీనం ఆత్మ తన స్వరూపంలో యుక్తం అయిపోతుంది, ఆత్మస్వరూపంలో ప్రతిష్ఠితం అయిపోతుంది. దాన్ని కైవల్య స్థితి అంటాము. జీవాత్మ ఎప్పుడైతే తన స్వరూపంలోకి వచ్చేస్తుందో దాన్ని కైవల్య స్థితి అంటాము. అంటే ఈ బుద్ధి సత్వాన్ని వదిలేసి తన ఆత్మస్వరూపంలో యథార్థంగా తెలుసుకుని ఆత్మస్వరూపంలోకి వచ్చినప్పుడు దాన్ని కైవల్య స్థితి అంటాం. అందుకే తత్ పురుషస్య కైవల్యం. తదా అప్పుడు ఆ స్థితిలో ఎలా ఉంటాడు? తదా పురుష స్వరూప మాత్ర
స్వరూప మాత్ర జ్యోతిర్మలః కేవలీ భవతి తదా అప్పుడు పురుష ఆ జీవాత్మ పురుషుడు ఎలా ఉంటాడ స్వరూప మాత్ర జ్యోతిర్మలః స్వరూప మాత్రంలో స్వరూపం యొక్క ప్రకాశంలో లీనమై ఉంటాడు. కేవలీ భవతి కేవలం తనలో తాను లీనమై కేవలీ భావంలో ఉంటాడు. కేవలి అంటే ఆత్మస్వరూపంలో ఉంటాడు, దానికి కేవల్యం అంటాం. కేవలీ భావం అంటే కేవలం అక్కడ బుద్ధి ఇక్కడ ఈ శరీరము ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ బ్రహ్మాండము వీటితో యుక్తం కాదన్నమాట. అందుకే కేవలం తన ఆత్మస్వరూపం లీనమై ఉంటాడు, అందుకే కేవలి అంటాము. కేవలస్య భావ కైవల్యం, కేవలి భావం ఎవరికైతే ఉంటుందని కైవల్యం అంటాము. ఇప్పుడు శంకరాచార్య విషయంలో అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళాడో శంకరాచార్య గారు అక్కడ కేవలత్వం పొందాడు, అందుకే అహం బ్రహ్మాస్మి. అప్పుడు పూర్తిగా పరమాత్మ లీనమయ్యాడు కాబట్టి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మలో ఓతప్రోతం అయిపోయాను అనే భావనలో అక్కడ చెప్పామట. జీవాత్మ పరమాత్మ కాదు, కానీ పరమాత్మ లీనమైనప్పుడు ఇప్పుడు దానికి నేను స్థూల ఉదాహరణ చెప్తున్నా, పాలలో పంచదార విధం కలిసిపోతుంది, అట్లా జీవాత్మ ఆ పరమాత్మ పూర్తిగా ఓతప్రోతం అయిపోతుంది. అనంతమాత్మ పంచదార పాలుగా మారిపోలేదు, అలాగే జీవాత్మ ఎప్పుడా పరమాత్మ సమానంగా సదృశం కాలేదు. కాకపోతే ఆ పరమాత్మలో ఓతప్రోతమైనప్పుడు అక్కడ పృథకత్వం అనేది వేరుగా చూడలేమండి. దాన్ని పాలను పంచదారం కలిసిపోయిన తర్వాత వేరుగా చూడలేమాట. ఆ రకంగా పూర్తిగా కలిసిపోతుంది. అది భిన్న భిన్నంగా ఉన్నంతసేపే పృథకత్వం కనిపిస్తుంది. భిన్న భిన్నంగా ఉన్నప్పుడు పృథకత్వం కలుస్తున్నాడు. అట్లా పరమాత్మ లీనమైనప్పుడు అది పృథకత్వం వేరుగా కనిపించదు. కాబట్టి ఆ రకంగా కైవల్య స్థితిలో పూర్తిగా పరమాత్మ ఓతప్రోతమై లీనమైపోతాడు. కాబట్టి అక్కడ కైవల్య స్థితి అతనికి కలుగుతుంది. ప్రకృతితో సంబంధం ఉండదు. ఆ ప్రకృతి సంబంధం తెంచుకున్నప్పుడే ఆ పురుషం యొక్క బుద్ధి ఏదైతే ఉందో, బుద్ధిసత్వం ఏదైతే ఉందో అది చరితాధికారం అయిన వెంటనే అది తన ప్రకృతిలో విలీనమైపోతుంది. విలీనమైనప్పుడు ఈ దృశ్య జగత్ అంతా, ఈ శరీరం అంతా ఆ పురుషుడికి, ముక్త పురుషుడికి, కేవలి పురుషుడికి ఈ దృశ్య జగత్ అంతా కనిపించదు. ఈ కనిపించే జగత్ అంతా, శరీరం అంతా అతనికి కనిపించదు. అతను కేవలం తన ఆత్మస్వరూపంలో లీనమై ఉంటాడు అని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే తదు పురుషస్య కైవల్యం, దాన్ని పురుషుని యొక్క కైవల్య స్థితి అంటాము. అప్పుడు ఎక్కడ ఉంటాడు తదా పురుష, ఆ పురుషుడు ఎక్కడ ఉంటాడంటే స్వరూప మాత్ర జ్యోతిర్మలః, స్వరూప మాత్రంలో లీనమై ఉంటాడు. జ్యోతి స్వరూపం లీనమై ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు. అక్కడ కేవలి భౌతి, కేవల స్వరూపంలో ఉంటాడు, కేవలి భావంలో ఉంటాడు. అతనికి తాను లీనమై ఉంటాడు. కాబట్టి అటువంటి స్థితిలో మనం కూడా పరమాత్మ అయిపోయామనే భావన మనకు కలుగుతుందండి. పూర్తిగా లీనమైపోతామట. అందుకే చాలా మంది దీంట్లో మతభేదాలు ఉన్నాయి. ముందు అంతవరకు స్థితి వెళ్తే తర్వాత తెలుస్తుంది మనకు. మూడు తత్వాలు భిన్నంగా, ప్రకృతి వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఎందుకంటే పరమాత్మ అనంత సామర్థ్యం, అనంత శక్తి, అనంత బల సామర్థ్యాలు అతనికి ఉన్నాయి. కానీ జీవాత్మ దగ్గర అల్ప సామర్థ్యం, అన్ని అల్పంగానే ఉన్నాయి, పరిపూర్ణంగా లేవు. పరిపూర్ణత ఆ పరమాత్మలో ఉంది కాబట్టి పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనందం కోసం మనం జీవాత్మ ప్రకృతి మాధ్యమంతో జీవాత్మ ప్రయత్నం చేసి ఆ పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమే ఆనందాన్ని, అనుభూతిని పొందుతూ ఉంటుంది. ఇది అటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ముక్తి అని చెప్పి, దాన్ని మోక్షం అని చెప్పాం, దాన్ని కేవలి భావ స్థితి అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ రకంగా ఈ సత్వ పురుష శుద్ధి సామ్యం అయినప్పుడు కైవల్యం కలుగుతుందని చెప్పి మనం ఈ వ్యాస భాషం ద్వారా చెప్పుకున్నాం. ఈ రకంగా విభూతి పాదంలో ఉన్నటువంటి ఈ సూత్రాలు పూర్తిగా కంప్లీట్ అయ్యాయండి. ఈ రకంగా విభూతి పాదం కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కైవల్య పాదం. ఇప్పుడు విభూతి కలిగింది, మనం ప్రయత్నం చేసే ఐశ్వర్య అంటే అన్ని అష్టసిద్ధులను చూసుకుంటూ ఇవన్నీ ఎలా కలిగే, ముందు సమాధి అంటే చెప్పుకున్న సమాధికి కోసం ఎలా ప్రయత్నం చేయాలంటే సాధనా పాదంలో సాధన ఎలా చేయాలో అష్టాంగ యమ నియమాలను పాటించాలి, ఆచరించాలని చెప్పుకున్నాం. అలా ఆచరించడం వల్ల ఏం కలుగుతుందంటే కొన్ని విభూతులు, అష్టసిద్ధులు కలిగాయి. ఆ అష్టసిద్ధుల వల్ల ఏం కలుగుతుంది, వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ వివేక జ్ఞానం ద్వారా కూడా మనకు అన్యతా ఖ్యాతి కలుగుతుంది. కొందరు విభూతుల ద్వారా అన్యతా జ్ఞాని పొందగలుగుతారు, కొందరు డైరెక్ట్ గా కూడా అన్యతా జ్ఞాని అంటే ఆత్మ వేరు, ఈ శరీరం వేరు, బుద్ధిసత్వం వేరు తెలుసుకొని అది తెలుసుకున్నప్పుడు తన స్వరూపం వదిలేస్తా, అంటే బుద్ధిసత్వాన్ని వదిలేస్తాను. అంటే తనలో ఉండే క్లేశ అనాదివాసన సంస్కారం దగ్ధబీజం అయిపోతాయి. దగ్ధబీజం అయిపోయినప్పుడు ఆ బుద్ధి యొక్క ఉద్దేశం, ప్రయోజనం చరితార్థమైంది కాబట్టి తన ప్రకృతి విలీనం అయిపోతుంది. అప్పుడు ఆ విలీనమైనప్పుడు అది పురుషుని యొక్క కైవల్య స్వరూపం, అంటే అది కైవల్య స్వరూపం అని చెప్తుంది. బుద్ధి సామ్యమైనప్పుడు అటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పాం. ఈ రకంగా తన స్వరూపం లీనమై ఉంటాడు కాబట్టి దీన్నే కేవలి భావంగా చెప్పుకుంటా, దాన్ని ముక్త పురుషుడుగా అని చెప్పుకుంటాం. కేవల స్థితిలో ఉంటాడు ముక్త పురుషుడు అని చెప్పి చెప్పుకున్నామండి. ఈ రకంగా ఈ విభూతిలో మనకు ఆ అష్టాంగ యమ నియమాలను ఆచరించడం వలన, పాటించడం వలన ఈ విభూతుల ద్వారా వివేక జ్ఞానం ఏర్పడింది. వివేక జ్ఞానం ద్వారా మనకు అన్యతా ఖ్యాతి కలిగింది. అన్యతా ఖ్యాతి అంటే ఆత్మ ఈ శరీరం యొక్క భిన్నత్వాన్ని పొందగలిగట్టి
మన ముక్తిని యథార్థంగా తెలుసుకుని ముక్తి వైపు వెళ్ళి కైవల్య స్థితికి వచ్చామన్నమాట. ఆ కైవల్య స్థితిలో ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఆ జీవాత్మ ఏ రకంగా సుఖాలను అనుభవిస్తుంది, ఆనందాన్ని అనుభవిస్తుంది, ఏ రకంగా విచరిస్తుంది అనేది ఈ కైవల్య పాదంలో మనం రేపు చూద్దామండి. ఈ రకంగా ఈ విభూతి పాదం ఇక్కడితో సమాప్తమైందండి. ఫస్ట్ ఇంకొక సందేహాలు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ కైవల్య స్థితిలో ఎలా ఉంటుందంటే, ఇది మన మాటలు చెప్పలేమండి. ఈ శరీరం సరిపోదన్నమాట మనకి. ఈ ఇప్పుడు యోగ్యత మనలో సరిపోదన్నమాట. అంత ఆనందం ఉంటుంది దాంట్లో. మాటలు అంత అది చెప్తే శరీర రహితంగా ఉండి ఆత్మ సంకల్ప మాత్రంతో అన్ని సిద్ధిస్తూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు సంసారంలో ఉంటూ శరీర యుక్తంతో ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు కోరికలు కోరుకుంటావో అటువంటి కోరికలన్నీ కూడా నీకు సంకల్ప మాత్రంతో అన్ని అతనికి అక్కడ అనుభూతిని నిత్యానందాన్ని అనుభూతిని పొందుతూ ఉంటాడు. ఇక్కడ క్షణకాలం ఏదైతే వస్తుంది ఆ క్షణకాల దీర్ఘకాలంగా అదే ఆత్మానంద భూతిలో ఉంటామంట. పరమాత్మ యొక్క ఆనందంలో తన ఆత్మ ఆనందంలో లీనమై ఉంటాడనమాట. అది చాలా దీర్ఘకాలంగా ఆ సుఖానుభూతిని పొందుతూ ఉంటాడు. అది అతి ఉత్తమైన స్థితి అన్నమాట. అటువంటి స్థితి మనకు ఆ ముక్తిలో కలుగుతుంది అని మనం గురువు గారు ఒకసారి రివ్యూ చేయండి సార్. మొత్తం ఏంటండి ఈ మొత్తం 3వ పాదము రివ్యూ చేయండి సార్. రివైజ్ చేయండి సార్. రివైజ్ జీ 3వ పాదాన్ని మనం స్టార్టింగ్ నుంచి ఒకసారి రివిజన్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకు మొట్టమొదటిగా సమాధి గురించి చెప్పుకున్నాం. సమాధి పాదం, సమాధిలో సమాధిని ఎలా పొందాలి, సమాధిలో పొందినప్పుడు సంప్రజా సమాధి అంటే ఏమిటి, అసంప్రజా సమాధి అంటే ఏమిటి, అవి ఎలా కలుగుతాయని చెప్పి సమాధి పాదం చెప్పుకున్నాం. ఆ సమాధి పాదం చెప్పుకున్న తర్వాత వాటి యొక్క స్వరూపం చెప్పుకున్న తర్వాత సంప్రజా సమాధి అంటే ఏమిటి, అసంప్రజా సమాధి అంటే ఏమిటి, వాటిని ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి చెప్పుకున్న తర్వాత వాటిని ఎలా మనం సామాన్య వ్యక్తి కూడా అటువంటి సమాధి, ఇప్పుడు అది సమాధి పాదం ఉత్కృష్టమైన యోగులకు సాధకులు ఎవరైతే ఉన్నాయో వారికి అది అర్థమవుతుంది. కానీ ఒక సామాన్య వ్యక్తి కూడా, సహజమైన వ్యక్తి కూడా ఆ సమాధి ఎలా పొందాలి అంటే మనకు సాధనా పాదం చెప్పుకున్నాం. రెండవది ఆ సాధనా పాదంలో యమ నియమాలు ముఖ్యంగా చెప్పుకున్నామట. అంటే మనము యమ నియమాన్ని పాటించడం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పుకున్నాం కదా. ఈ అష్టాంగ యమ నియమాన్ని ఆచరించడం వలన మనకు ఈ ఏవైతే ఉన్నాయో ఈ యమ నియమాన్ని ఆచరించడం వలన మనకు కొన్ని విభూతులు కలుగుతాయి. ఏం కలుగుతాయి? ఈ అష్టాంగ యమ నియమాన్ని ఆచరించడం మనకు మన బుద్ధి అనేది మనకు మన ఆధీనంలో అవుతుందన్నమాట. అంటే మన సంయమంలోకి వస్తుంది. అంతకన్నా శుద్ధి వలన మన మనసును ఎక్కడ కావాలంటే అక్కడ కేంద్రీకరించగలుగుతాం. అలాగా ఈ యమ నియమాలు మనకు ఆచరించినప్పుడు, యమ నియమాలు మన ఆధీనంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటి వలన ఒక వివేక జ్ఞానం ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఆ వివేక జ్ఞానం ద్వారా మనకు ఈ అష్టసిద్ధులు విభూతులు కలుగుతాయి, ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ విభూతి పాదం అంతా కూడా వివేక జ్ఞానం ఏదైతే ఉత్పన్నమైందో సంయమం ద్వారా, ఇప్పుడు ధారణ ధ్యాన సమాధిని చెప్పుకున్నాం. ఈ అష్టాంగ యమ నియమాల్లో అంతిమ 3 లక్షణాలు ఏంటివి, 3 అంగాలు ఏంటివి? ధారణ, ధ్యానం, సమాధి. ఈ 3 లాస్ట్ యోగ నియమాలు ఆచరిస్తూ పాటిస్తూ వస్తే ధారణ ధ్యాన సమాధియే సంయమం చెప్పాం. ఈ సంయమం ద్వారా ప్రజ్ఞాలోకం ఏర్పడుతుంది. ఈ సంయమం ద్వారా ధారణ ధ్యాన సమాధి చేసినప్పుడు ఒక ప్రకృష్ట జ్ఞాన ఆలోకం ఏర్పడుతుంది. ఈ జ్ఞానాలోకం ద్వారా మనకు విభూతులు కలుగుతాయి. అవి భిన్న భిన్న విభూతులు కలుగుతాయి. ఎందుకంటే ప్రజ్ఞాలోకంలో సంయమం చేసినప్పుడు ఎక్కడ కావాలంటే మనసు అక్కడ కేంద్రీకరించవచ్చు. ఈ యమ నియమాలను ఆచరించి మనం మన మనసును ఎక్కడ కావాలంటే లీనం చేసి అక్కడ లీనమయ్యే విధంగా మనం ప్రయత్నం చేసి దాన్ని సాధించుకున్నాం. ఆ సిద్ధి కలిగింది. ఆ సిద్ధి ద్వారా ప్రజ్ఞాలోకం ఏర్పడుతున్నమాట. సంయమాత్ ప్రజ్ఞాలోక అని చెప్పిన స్టార్టింగ్ విభూతి పాదంలోనే. ఆ ప్రజ్ఞాలోకం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో, ఆ ప్రజ్ఞాలోకం అంటే ఏమిటి? నీ మనసును ఎక్కడ కావాలంటే అక్కడ కేంద్రీకరించవచ్చు, ఏ విషయంలో కావాలంటే అక్కడ కేంద్రీకరించవచ్చు. అక్కడ మన ప్రజ్ఞాలోకం ద్వారా ఖ్యాతిని మనం పొందాం కాబట్టి, ప్రకృష్ణ ఆలోకాన్ని ప్రకాశాన్ని పొందాం కాబట్టి ఈ విభూతులు మనకు ఉత్పన్నమయ్యాయి. సూర్యుడి మీద సంయమం చేస్తే భిన్న భిన్న 7 లోకాలు 7 భువనాలు మనకు ప్రత్యక్షమయ్యాయి. చంద్రుడి మీద సంయమం చేస్తే అక్కడ ఉండేటువంటి గతి యొక్క విధి విధానం మనకు తెలిసింది. అలాగే భిన్న భిన్న విభూతులు, ఇంద్రియ సిద్ధి, భూత సిద్ధి, ఇవన్నీ కూడా మొత్తం పంచభూతాలు, ఈ బ్రహ్మాండం, ఈ శరీరం అంతా కూడా మొత్తం మన వశంలోకి వచ్చేసింది. ఇవన్నీ సిద్ధుల ద్వారా ఏమవుతుందంటే యథార్థంగా చూసిన తర్వాత మనకు అక్కడ కూడా ఒక వివేక జ్ఞానం ఏర్పడినాడు. ఇది ఎన్ని ఉత్పన్నమైన శరీరం యొక్క సందర్శన చూసిన తర్వాత కూడా మనకు ఇవన్నీ కూడా ఒక బంధనం లాంటివి. అంటే ఇవన్నీ కూడా ఈ ఐశ్వర్యంలో లీనమైనప్పుడు మనకు ఎప్పుడైనా కానీ మళ్ళా సాంసారిక బంధనానికి కారణం అవుతాం అని యథార్థంగా తెలుసుకొని ఐశ్వర్యాలను కేవలము చూడడం కోసమే, ఆ విత్థాన వస్తులో దర్శించడం కోసం ప్రత్యక్షంగా యథార్థంగా ఈ ముక్తి, ఇప్పుడు సిద్ధి యొక్క ఐశ్వర్యం యొక్క సిద్ధి యొక్క సామర్థ్యం, సుఖం ఎంత ఆనందం ఉందంటే నిజంగా ఆ పరమాత్మ యొక్క సుఖం ఎంత ఉంటుంది యథార్థంగా తెలుసుకొని ఈ సిద్ధుల ద్వారా
వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది. వివేక జ్ఞానం అంటే ఈ ఆత్మ వేరు శరీరం వేరిన జ్ఞాని వివేక ఖ్యాతి కలుగుతుంది. ఈ వివేక ఖ్యాతి కలిగినప్పుడు ఎప్పుడైతే కలుగుతుందో ఆ వివేక ఖ్యాతి కలిగిన వెంటనే వ్యక్తికి కైవల్యం కలుగుతుంది. అంటే వివేక ఖ్యాతి కలిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యథార్థంగా తెలిసినప్పుడు బుద్ధి యొక్క ప్రయోజనం ఏంటంటే బుద్ధి యొక్క ప్రయోజనము పురుషుడికి భోగము అపవర్గాన్ని కలిగించడం. అంటే భోగం ఉన్నంతసేపు ఈ బుద్ధి జీవాత్మ అంటిపెట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే పురుషుడికి ప్రయోజనం సిద్ధింపజేసిందో పురుషుడికి అంటే జీవాత్మకి ఎప్పుడైతే మోక్షం కలిగజేసిందో అంటే అన్యతా ఖ్యాతి కలిగజేసిందో ఒక్కసారి ప్రత్యక్షమైనప్పుడు ఈ జీవాత్మ వేరు ఈ పరమాత్మ వేరు అని చెప్పి శంకరాచార్య విషయం చెప్తుంటా ఉంటాను. అహం బ్రహ్మాస్మి ఆయన ఆ స్థితిలోకి పోయి నేను బ్రహ్మాస్మి చెప్పి అట పూర్తి అన్యతా ఖ్యాతి కలిగిందన్నమాట. అసలు నేను ఈ శరీరం ఒక కవచం లాంటిది, నా అసలు స్వరూపము నా కేవలి భావ స్వరూపం, నా తన ఆత్మస్వరూపం అని చెప్పి ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఆ స్థితిలోకి ఓతప్రోతమైనప్పుడు అహం బ్రహ్మాస్మి అని చెప్పామంట. అటువంటి స్థితి మనకు అన్యతా ఖ్యాతి వల్ల కలుగుతుంది. అటువంటి స్థితి ఎప్పుడైతే నీకు యథార్థంగా కలుగుతుందో అప్పుడు నీకు కైవల్యం కలుగుతుందన్నమాట. ఆ స్థితి ఎప్పుడు కలిగిందో వెంటనే నీ బుద్ధి చరితాధికారం అయింది కాబట్టి అంటే బుద్ధికి కార్యం సిద్ధించింది కాబట్టి అది వెంటనే తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. నీ శరీరంతో సంబంధం ఉండదన్నమాట. శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే జీవన ముక్త అవస్థలోనే నీకు తెలిసిపోతుంది నేను ఈ శరీరం వదిలేస్తానే నేను ముక్తిలోకి వెళ్ళిపోతా అని చెప్పి అది నీకు ముందే తెలుస్తున్నాడు. జీవనం ముక్త అవస్థలోనే అంటే జీవనం ఉండగానే నీకు నాకు ఈ శరీరం వదిలేస్తున్న వెంటనే నాకు ముక్తి కలుగుతుంది తెలుసుకున్నామాట. ఎందుకంటే నీలో క్లేశాలు ఎటువంటి లేవన్నమాట. మొత్తం దగ్ధభ్యం చేసుకున్నామాట. ఈ విభూతుల ద్వారా ఇంకా ఇంద్రియం ద్వారా భూత సిద్ధి ద్వారా అన్ని యథార్థంగా తెలుసుకుని వివేక జ్ఞానం ద్వారా నువ్వు వీటిని క్లేశాలు ఏవైతే ఉన్నాయి అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్ధభ్యం చేశావు కాబట్టి ఆ దగ్ధభ్యం చేయడం వల్ల ఆ బుద్ధి యొక్క కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి అది వెంటనే వివేక్యాతిని కలగజేసి ఆత్మ వేరు ఈ శరీరం వేరే యథార్థంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు కైవల్య స్థితిని పొందగలుగుతాడు. అంటే శరీరం తన ప్రకృతి విలీనం అయిపోతుంది. విలీనం అయిపోతేనే ఆ జీవాత్మ ముక్తిలోకి వెళ్ళిపోతుంది, కైవల్య స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రకంగా కైవల్య స్థితికి కలగాలంటే అన్యతా ఖ్యాతి మనకు ముఖ్యమైనది. అన్యతాది వేరువేరుగా ఎప్పుడైతే యథార్థం తెలుస్తుందో అప్పుడు మనం తిరిగి చూడమాట. అప్పుడు మనకు ఈ శరీరం వదిలేసి ముక్తిలోకి వెళ్ళిపోతాం. ఆ ముక్తిలోకి వెళ్ళినప్పుడు కైవల్య స్థితి ఎలా ఉంటుంది, ఏ రకంగా విచరిస్తుంది, ఆత్మ ముక్తాత్మ ఏ రకంగా ఉంటారు, ఏ విధంగా విచరిస్తారు అనేది మనకు కైవల్య పదంలో అది మనకు అక్కడ తెలుస్తుందండి. కాబట్టి ఈ రకంగా మనం 3 పదాలు ఇక్కడ చెప్పుకున్నాం. ముందు సమాధి గురించి చెప్పుకున్నాము. ఆ సమాధి ఎలా చేయాలి అంటే సామాన్య వ్యక్తి కూడా అష్టాంగ యమ నియమాలను పాటించాలని చెప్పి సాధన ఎలా చేయాలని చెప్పి సాధనా పాదం చెప్పుకున్నాం. ఆ సాధన చేయడం వల్ల ఎటువంటి విభూతులు కలుగుతాయి, ఎటువంటి సిద్ధులు కలుగుతాయి అనేది విభూతి పాదంలో చెప్పుకున్నాము. ఆ విభూతి పాదంలో సిద్ధుల వల్ల ఏం కలిగింది, మనకు ముక్తి కలిగింది, మోక్షం కలిగింది, కైవల్యం కలిగింది. ఆ కైవల్యంలో ఎక్కడెక్కడ ఏ రకంగా తిరుగుతాడో ఆ ముక్తాత్మ ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా సుఖాన్ని అనుభవిస్తాడు అనేది మన కైవల్య పాదంలో అంతి పాదంలో మనం చెప్పుకుంటామండి. అస్తు. జీ ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉన్నాయండి? వినిపిస్తుందండి అందరికీ? వినిపిస్తుంది మహోదయ. కాబట్టి మనము ఈ అష్టాంగ యమ నియమాలను ఆచరిస్తూ సంయమం ద్వారా మనము విభూతుల ద్వారా లాస్ట్ కైవల్యం వరకు వచ్చేసాము. లాస్ట్ కైవల్యం అంటే ముక్తిలోకి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నాము. అంటే ఆ స్థితి ఇలా ఉంటుందో వాటి యొక్క స్వరూపం కూడా ఏముంటున్నది మనము ఈ కైవల్య పాదం చూద్దామండి. కైవల్యం అంటే కేవలస్య భావ కైవల్యం అంటాం. కేవలి భావం తన ఆత్మస్వరూపం లీనమై ఉంటాయి. అంటే బుద్ధి తన ప్రకృతి విలీనమైపోతుంది. ఆ జీవాత్మ ఆ శరీరాన్ని వదిలేసి మోక్షంలోకి వెళ్ళిపోతుంది. అంటే తన ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయి పరమాత్మతో లీనమై ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది అనేది మనం కైవల్య పాదంలో చూద్దామండి. అస్తు. ఇంకొక సందేహాలు ఉంటే ఇంకోటి అండి, రేపు క్లాస్ ఉండదండి మనకు. రేపు ఉదయం మార్నింగ్ క్లాస్ ఉండదు, ఎల్లుండి చెప్పుకుందామండి. కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ మీరు ఈ 3 పాదాలు కైవల్య పాదం విభూతి పాదం చూసుకోండి. నెక్స్ట్ ఎల్లుండి మనము ఈ చతుర్థ పాదం కైవల్య పాదం మొదలు పెట్టుకుందామండి. ఓకే, రేపు గుర్తు పెట్టుకోండి, రేపు ఈ పాఠం ఉండదు. ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత మనకు సాంఖ్య దర్శనం మొదలు పెట్టుకుంటామండి. సాంఖ్య దర్శనం అది పుస్తకాలు నేను మాట్లాడాను, కొన్ని ఒక 10 రోజులు వచ్చేస్తాయంట. మీరు ఒకసారి ఎవరికొద్ద కావాలనో ఎవరైనా మీలో ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఒకసారి పేర్లన్నీ ఒక మన గ్రూపులు పెట్టిన వాడిని కలెక్ట్ చేసి ఒక PDF తయారు చేస్తేనే అవన్నీ ఒకేసారి వాళ్ళకి పంపించచ్చు. అంటే విడివిడిగా పంపిస్తేనే అది ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎందుకంటే భిన్న అడ్రస్లు ఉంటాయి కాబట్టి అలాగా మీరు ఒకరు ముందుకు వచ్చారంటేనా
ఆ అడ్రస్ అన్ని ఒకసారి మన గ్రూప్ లో పెడితే డైరెక్ట్ మీకే పంపించేస్తారు. ఆ ఒక పీడిఎఫ్ తయారు చేశారంటే వాళ్ళకి పంపిస్తే మీకు మీ ఇంటికే మా ఇంట్లోకి వచ్చేస్తాయన్నమాట. కాబట్టి అలా ముందు ఈ కైవల్యపాదం మనకు ఎక్కువ ఉండదు, ఒక 20 రోజుల్లో అయిపోతుంది. నెక్స్ట్ అంటే ఒక నెల తర్వాత మనకు మధ్యలో ఒక 10-15 రోజులు గ్యాప్ ఇచ్చేసి సాంఖ్య దర్శనం కూడా మనం మొదలు పెట్టుకుంటామండి. ఆ సాంఖ్య దర్శనం ఇది ఎక్కువ టైం పట్టింది, వ్యాస భాష సహితంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఉంటుంది, కాబట్టి తక్కువగా ఉంటుంది. దానికి ఋషికృత భాష ఉపలబ్ధం కాదు, అన్ని విద్వాంసులు పండితులు రాసిన భాషలు ఉపలబ్ధం అవుతాయి. కానీ అది కూడా మనకు మహర్షి యొక్క సూత్ర రచన ఉంది కాబట్టి మనకు మహర్షి కపిల్ మహర్షి యొక్క సూత్ర రచన ఉంది కాబట్టి, సూత్రాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనం ఈ సాంఖ్య దర్శనం కూడా యొక్క స్వరూపం ఏదో తెలుసుకోవచ్చు. ఈ రెండు సంయుక్తంగా ఉంటాయి, యోగము సాంఖ్య రెండు ఒకటే. యోగము సాంఖ్య రెండు ముక్తి తత్వాన్ని పొందడం కోసం పూరక గ్రంథాలు అన్నమాట రెండు కూడా. కాబట్టి దీని తర్వాత సాంఖ్య దర్శనం కూడా మనం చూద్దాము. కావాల్సిన వాళ్ళు ఒకసారి మీరు నేను నెంబర్ పంపిస్తాను, నెంబర్కు డైరెక్ట్ పంపిస్తేనే మనకు పుస్తకాలు త్వరగా వచ్చేస్తాయండి, అది పంపిస్తాను. సో ఆ రకంగా మానసికంగా కావాలనుకునే వాళ్ళు సిద్ధంగా ఉండండి, మానసికంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది మనకు ఒక నెల తర్వాత మొదలు పెట్టుకుంటాం అంటే, ఇది నెల అయిపోతుంది, నెల లోపలే అయిపోతుంది. కైవల్యపాదం చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మానసికంగా ప్రిపేర్ అయి ఉండండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయినా చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు నమస్తే సార్. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. మహోదయ చెప్పండి రామకృష్ణ గారు. ధన్యవాదాలు గురుజీ. మహోదయ, అంటే ఇందులో అర్థమవుతా ఉండేది శుద్ధి కావడం అనేది చాలా ముఖ్యం కదండి మహోదయ. శుద్ధి అండి, శుద్ధి కావడం ద్వారా బుద్ధి శుద్ధి అంటే బుద్ధి శుద్ధి కావడం ద్వారా అవుతుంది. ఆత్మశుద్ధి ద్వారా బుద్ధి జడ వస్తు కదా, ఆత్మశుద్ధి అంటే బుద్ధికి మాధ్యంతో ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఆత్మశుద్ధి ఎలా అవుతుందంటే ఈ జ్ఞానం ద్వారా, సమాధి ద్వారా. ఓకే, అలాగే. అప్పుడు మన కైవల్యం. మహోదయ, సాంఖ్యయోగం అంటే భగవద్గీతలో 2వ అధ్యాయము ఇది ఒకటి మహోదయ, అలానే ఉంటుందా ఇది? జ్ఞాన సాంఖ్యయోగం అంటే ఆ జ్ఞాన ప్రధానంగా ఉంటుంది. కొంత కర్మ ప్రధానంగా తీసుకుని వాళ్ళు ముక్తి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఒక జ్ఞాన ప్రధానం అంటే సాంఖ్యయోగం అంటే జ్ఞానం ద్వారా వాళ్ళు ముక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. కొంత సేవా శుశ్రూషతోటి కర్మయోగం ద్వారా అలాగే ముక్తిని పొందుతుంటే, ఇప్పుడు మనకు చెప్తేదా ఐశ్వర్యంతో కూడా మనం ముక్తిని పొందవచ్చు, అనైశ్వర్యంతో కూడా ముక్తిని పొందవచ్చు. ఐశ్వర్యం అంటే విభూతుల ద్వారా కూడా పొందవచ్చు, విభూతులు లేకుండా ముక్తిని పొందవచ్చు. కొంత ఐశ్వర్యం ద్వారా వాళ్ళు కర్మయోగం ద్వారా వాళ్ళు కొంతమంది ముక్తిని పొందుతూ ఉంటారు. సాంఖ్యయోగం అంటే ఏంటంటే జ్ఞానం ప్రధానంగా, జ్ఞానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పుడు సన్యాసులు యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా జ్ఞాన ప్రధానంగా తీసుకొని వాళ్ళు ముక్తి వైపు వెళ్తూ ఉంటారు అన్నమాట. అది ఇప్పుడు మన సాంఖ్య దర్శనంలో అంతా జ్ఞానం ఏ రకంగా పరిశుద్ధంగా, జ్ఞానం ఏ విధంగా పరిశుద్ధం చేసుకుని ముక్తిని పొందుతాం అనేది మనకు ఏ తత్వాల ద్వారా తెలుసుకొని మనకి యథార్థమైన జ్ఞానం కలుగుతుందని చెప్పి మనకు అందులో ఉందండి. ఈ పద్ధతి ద్వారా మనకు ఐశ్వర్యంతో సహా ఐశ్వర్యపూర్వకంగా ముక్తి దొరుకుతుంది కదండి మహోదయ? ఐశ్వర్యం అది మన ఇష్టం అండి. మన ఐశ్వర్యం వైపు వెళ్తే ఐశ్వర్యం కూడా వస్తుంది, ఐశ్వర్యం లేకుండా వెళ్ళిపోవచ్చు. ఐశ్వర్యం లేకపోతే తిరిగి వస్తావు అంటే ఉంది, అన్ని చూసి వస్తావు. ప్రబలమైన కొంతమందికి ప్రబలమైన సంస్కారం డైరెక్ట్ గా ప్రవేశిస్తాను, కొన్ని ప్రబలమైన సంస్కారాలు లేవనుకోండి అన్ని చూస్తూ వస్తుంది అనమాట. అంటే నువ్వు ఐశ్వర్యం కావాలి, దానికోసం టైం కేటాయించాలి, ఉదికే కాదండి, టైం కేటాయించాలన్నమాట. ఆ విషయం మీద కావాలి కదా. ఇప్పుడు ఆత్మ పరమాత్మ కాకుండా నువ్వు పక్కన ఆ విషయం కావాలంటే ఆ భూతాలు ఏంటి, భూతం ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తావు. ఆ భూతాల కోసం ఇంద్రియాలు మొత్తం పంచభూతాల మీద సంయమం చేస్తావు. అలా చెప్పి ఆ శక్తి ఊర్జ అంత దాంట్లో మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. తెలుసుకున్న తర్వాత వైరాగ్యం ఏర్పడుతుంది, మళ్ళా వైరాగ్యం అక్కడ కూడా ఆనందం కలుగుతుంది, ఎందుకంటే అక్కడ కూడా ఆనందమే. కాకపోతే కొన్ని అత్యంత తీవ్రత ఉన్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా నాకు అవసరం, మళ్ళీ ఇక్కడికి రావాల్సింది కదా. ఇక్కడికి రావాల్సినప్పుడు మళ్ళీ అక్కడ ఎందుకు ప్రయత్నం చేయడం, డైరెక్ట్ ఇక్కడికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తీవ్ర సంవేగం, తీవ్ర అతి మాత్ర తీవ్రత ఉన్నప్పుడు అలా కలుగుతుందండి.
అంటే అందుకే కదా మీరు ఇది అవన్నీ ఖచ్చితంగా కూడాను డైరెక్ట్ అనురోధం కలిగిస్తాయన్నారు. డైరెక్ట్ గా చలాంగ్ ఇక్కడ అవరోధం. ఆత్మ వైపు వెళ్తున్నా అంటే నిజంగా గత జన్మలో ఆయన అన్ని ఐశ్వర్యాలు చూసి ఉంటాడండి. చూసి ఉంటాడు కాబట్టి దాని విరక్తి కలిగింది అన్నమాట. ఐశ్వర్యాల మీద విభూతుల మీద విరక్తి కలుగుతుంది, అందుకే మోక్షం కైవల్యం వైపు వెళ్తామన్నమాట. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ఇది డాక్టర్ విశాలాక్షి గారు ఉన్నారండి? హరి ఓం. హరి ఓం. హరి ఓం. జీ చెప్పండి. నాగలక్ష్మి గారా? అవునండి, సాంఖ్యశాస్త్రం చెప్తానన్నారు కదా, అంటే మొత్తానికి ఒకటే ఉంటుందండి, విడివిడిగా చెప్తారా సాంఖ్యంలో కూడా? అంటే విభాగాలు ఉంటాయి, కానీ నేను ఎంఏ చేస్తున్నాను, అందు గురించి అడుగుతున్నాను మాదయ. దాంట్లో మహర్షి కపిల్ మహర్షి సూత్రదర్శనం ఏదైతే ఉందో ఏ క్రమంలో ఒక పద్ధతి ఒక విధి విధానంగా వెళ్ళేదన్నమాట. ఆ క్రమంగా వెళ్తామండి. పరీక్ష పద్ధతి కాకుండా మన జ్ఞానం కోసం కాబట్టి మహర్షి యొక్క సూత్రదర్శనం, ఇప్పుడు యోగ దర్శనంలో సూత్రాలు మహర్షి పతంజలి రాశారు, అలాగా మహర్షి కపిల్ దర్శన సూత్రాల ఆధారంగా ఏవైతే క్రమంగా ఉన్నాయో ఆ క్రమంగా చెప్పుకుంటామండి. అంటే సాంఖ్యం మొత్తం చెప్తారు మీరు? సాంఖ్య దర్శనం మొత్తం చెప్తానండి. అస్తు మహోదయ, నాకు తెలుగు సంస్కృతం కావాలి మహోదయ పుస్తకము. మీకు అది పీడిఎఫ్ పెట్టినట్టున్నా అండి తెలుగు. అవునవును, ఇందాక చెప్తున్నారు కదా మీరు, ఎవరికైనా పంపించాను, ఒక లింక్ పంపించా. ఆ లింకుల్లో మీకు ఎవరికి కావాలనుకున్నా షడ్ దర్శనాలు ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకా వేదాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఓకేనా? మీకు అది మళ్ళీ ఒకసారి గ్రూప్ లింక్ పెడతాను, ఎవరికి కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను సేవ్ చేసుకున్నాను మహోదయ. ఓకే అండి, ఇంకెవరికైనా కావాలంటే మీరు సేవ్ చేసుకోండి. వేరే పుస్తకం తెప్పిస్తా అంటున్నారని అడిగాను మహోదయ. అది హిందీ పుస్తకం, మూల సంస్కృతం కాదు కదా, మన సంస్కృతం చెప్పుకునేది కదా. అది ఆ పుస్తకం తెలుగు పుస్తకం కాదు, సంస్కృతం చదువుకుంటున్నాం కాబట్టి సంస్కృతానికి వ్యాఖ్యానం ఉంటుంది కాబట్టి మనకు దాని తెలుగు అనువదిస్తాను. అదే తాత్పర్యం, నేను చెప్పి అనువదించేది అక్కడ మన తెలుగు పుస్తకాలు అనువాదం చేసి ఉంటుంది అనమాట. సంస్కృతం రాని వాళ్ళకు కూడా తెలుగు పుస్తకం అనమాట. దీని సహాయంతో మనకు కొంచెం ఎక్కువ విస్తృతంగా వివరంగా వస్తుందన్నమాట. మన భాష సైతం చెప్పుకోవడం అనేది అవుతుందంటే అది ఆ సూత్రం యొక్క పద విభాగం పూర్తిగా స్పష్టత వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మీరు లింక్ పంపించిన పుస్తకాల్లో కూడా మీరు చెప్పిన విధానం ఉంటుందా మహోదయ? జీ ఖచ్చితంగా ఉంటుంది. అదే ఉదాహరణ ఇదే మూల మహర్షి పతంజలి, మహర్షి కపిల్ యొక్క సూత్ర పతంజలి కావచ్చు, పాణిని కావచ్చు, వాళ్ళ సూత్రాన్ని ఆరాధన చేసుకుని అవే విషయాలు ఉంటాయి. అంటే చెప్పడానికి శైలి, ఉదాహరణ, దృష్టాలు కొంచెం భిన్నంగా ఉంటాయి, పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది. తాత్పర్యం అదే ఎవరు చెప్పినా కూడా. ధన్యవాదాలు. ఎప్పటి నుంచి మొదలు పెడతారు మహోదయ? ఇదే అయిపోవాలి కానీ ఇంకో నెల పడుతుంది. ధన్యవాదాలు మహోదయ. ఈ యోగ దర్శనము తెలుగు బుక్ తర్వాత ఈ హిందీ భాష అనేది వేరు వేరా? అది రెండు ఒకటే మహోదయ?